రైట్ గాయ్స్. సో మొత్తం మీద జనరేటివ్ ఏఐ టూల్స్ లో నేను లిస్ట్ అవుట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్టివ్ టూల్స్ ఇవే. దీస్ ఆర్ ఆల్ ద ప్రొడక్టివ్ టూల్స్. ఇవి జస్ట్ ఫాలో అయితే చాలు మీరు. ఓకే, చాట్ బోర్డ్స్ లైక్ చాట్ జీపీటీకి సంబంధించినవి ఇవి. చాట్ జీపీటీ, క్లాడ్, డీప్సీక్, జెమినై, గ్రోక్, మెటా ఏఐ అనేది మీకు ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఉంది అనమాట. ఇన్బిల్ట్ ఉంటుంది, మళ్ళీ సపరేట్ ఏమి ఉండదు అనమాట. మీరు వాట్సాప్కి వెళ్ళి అడిగినా కూడా అది ఇస్తుంది అనమాట. ఓ పైలట్ వచ్చేసి మీకు ఇది చూడండి, ఇది బ్రౌజర్ లో ఉంటుంది ఆల్రెడీ. ఈరోజు చూపిస్తాను అది. ప్రజెంటేషన్ టూల్స్, కోడింగ్ కోసం ఉపయోగపడే టూల్స్, ఈమెయిల్ కోసం ఉపయోగపడే టూల్స్, ఇమేజెస్ కోసము, రైటింగ్ టూల్స్, స్ప్రెడ్ షీట్స్, స్కెడ్యూలింగ్ టూల్స్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, మీటింగ్ నోట్స్, ఆటోమేషన్, వీడియో జనరేషన్, గ్రాఫిక్ డిజైన్, డేటా విజువలైజేషన్. ఇప్పుడు మీరు బిగినర్ లో ఉన్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఒక 1 month తర్వాత మీకు నాకు ఈ వరకు వచ్చింది, ఈమెయిల్ కోసం ఈ టూల్ వాడాలి, ఆటోమేషన్ కోసం ఈ టూల్ వాడాలి అనేది ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. మీరు చేయాల్సిన ఇండివిజువల్ గా ప్రతి దానిలో ఒక 2-3 టూల్స్ మీద మాస్టర్ కావాలి. దెన్ యూ విల్ డిసైడ్. మీకు వర్క్ ఎక్కువ కొద్ది మీకు అర్థమవుతుంది ఏది బాగుంది ఏది బాగాలేదని. దెన్ వాట్ ఎవర్ ద బెస్ట్ ఇస్ దేర్, గో విత్ దట్. ఓకే, ఫ్రీగా ట్రై చేయండి. బట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ మేకింగ్ గుడ్ మనీ, దెన్ ప్రొడక్టివ్ కావాలంటే పెయిడ్ వర్షన్ తీసుకోండి చాలు, అన్నిట్లో బాగుంటుంది. లైక్ ఐఎమ్ బిగినర్, ఐఎమ్ స్టూడెంట్, ఫ్రీ వర్షన్ లో మీరు ట్రై చేయొచ్చు. ఓకే, రైట్. ఫస్ట్ చాట్ బోట్ మనకు స్టార్ట్ అయింది చాట్ జీపీటీ నుంచి. ఏదైనా టెక్స్ట్ బేస్డ్ మనకు కావాలి, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రావాలంటే మనం గూగుల్కి వెళ్తుండే, అలా కాకుండా ఈ ఎల్ఎల్ఎం మోడల్స్కి వెళ్తే ఇవి ఆన్సర్స్. ఇవన్నీ కూడా బాగుంటుంది. బట్ చాట్ జీపీటీ ఈజ్ ది బెస్ట్ వన్. మనం ఇన్ని రోజులు దాని గురించి ఏమన్నా డిస్కస్ చేసినాం. అండ్ విల్ డూ వన్ చాట్ జీపీటీ ఓన్లీ. అగైన్ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ థియరీ మాట్లాడతామన్నాం కదా, అక్కడ నేను ప్రాంప్టింగ్ గురించి కొన్ని రూల్స్ చెప్తా. ఏ టూల్ చూసినా మనం నేర్చుకుంది ఒకటే, ప్రాంప్ట్ ఇవ్వాలి. బట్ ప్రాంప్ట్ ఎంత బెస్ట్ ఇస్తే అంత బాగుంటుంది. సో దెర్ ఆర్ సమ్ సైకాలజీ బిహైండ్ ద టూల్. ఎందుకంటే దానికి అన్ని తెలియదు కదా. ఎక్స్ప్లెయిన్ మీ దీస్ అంటే కాదు, మనం దాని సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే అదే చాలా బెటర్గా ఇస్తుంది. కాబట్టి లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దాట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఇనిషియల్గా అయితే మీకు నచ్చినట్టే ట్రై చేయండి. మెల్లమెల్లగా యూ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్. వేరే వాళ్ళ ప్రాంప్ట్ అబ్జర్వ్ చేయడం వల్ల, వేరే వేరే టూల్స్ వెళ్తుంటే కూడా మీకు దీని మీద నాలెడ్జ్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, రైట్. బట్ నేనేం చెప్తున్నా అంటే, చాట్ జీపీటీని మీ లైఫ్ లో పార్ట్ చేసుకోండి. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్, యూ పుట్ ఇట్ ఓవర్ హియర్. ఇంతకుముందు మనం గూగుల్కి వెళ్తుండే కదా, మేక్ షూర్ దట్ యూ కమ్ టు చాట్ జీపీటీ. మీకు సబ్జెక్ట్ లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీరు బిఫోర్ ఆస్క్ యువర్ ట్రైనర్ కోడెడ్ ఫస్ట్ డూ హియర్. మీకు ఇన్ని దాదాపు సాల్వ్ అయిపోతుంది. సో దట్ ఇక్కడ అర్థం కాని క్వశ్చన్స్ ని ఇక్కడ పుష్ ఇట్ ఓవర్ హియర్. సో దట్ మీ టైం సేవ్ అవుతుంది. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్. చాట్ జీపీటీ ఈజ్ యువర్ మెంటర్. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీథింగ్. నేను ఎన్నో క్వశ్చన్స్ అడిగాను, నా కంపెనీకి సంబంధించినవి, ఎంప్లాయీస్ సంబంధించినవి, ప్రతిదీ ఆన్సర్ ఇస్తుంది. డెఫినెట్ గా నేను చెప్పినట్టు ఇది వచ్చిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ అన్నది ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ సబ్జెక్ట్ టు వరల్డ్ న్యూస్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే, సో యాజ్ వి డిస్కస్డ్, వాట్ ఎవర్ యూ టైప్ హియర్ ఇస్ కాల్డ్ అ ప్రాంప్ట్. ఇలా షార్ట్ ప్రాంప్ట్ ఉంటుంది, లాంగ్ ప్రాంప్ట్ ఉంటుంది. అండ్ యూ కెన్ అప్లోడ్ అన్ ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటూ చేయొచ్చు. అంటే చాట్ జీపీటీ టెక్స్ట్ ఒక్కటే కాదు, ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తుంది, ఇమేజ్ని ఎన్హాన్స్ కూడా చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ప్రాంప్ట్, ఇక్కడ మీరు వాయిస్ ఎనేబుల్ చేసి యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ యాజ్ వెల్. ఆటోమేటిక్గా అది నీకు రాస్తుంది అనమాట. సో hi, recently I've created a payment page on ODMT. It's very simple. Can you please look into another websites where the payment page is much more better than the ODMT, and give me some custom HTML code so that I can include in my WordPress Elementor. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టైప్ చేయడం మనకు లేట్ అవుతుందంటే ఇట్స్ బెటర్ యూ కెన్ యూస్ ద వాయిస్ మోడ్. ఇట్స్ మచ్ బెటర్ అండ్ కరెక్ట్గా తీసుకుంటుంది కూడా. అది ఇంకేం ప్రాబ్లం ఉంటే ఎన్హాన్స్ చేసుకోండి. ఇట్ ఆల్సో సేవ్ టైం. అది చెప్తుంది వాట్ మేక్స్ ఎ గ్రేట్ పేమెంట్ పేజ్. ఎగ్జాంపుల్స్.
కోడ్ కూడా ఇచ్చింది. And you can copy it and you can paste it. Where we have to paste, guys, before? Where we have to check first? W3 school. Yeah. We started with this only. Now we are ending with this only. W3 schools. Sample ఇచ్చాడు and we can replace this with. So ఈ విధంగా prompt ఇస్తే it will be giving an answers. ChatGPT is the best one. Text కు try చేయండి. You can ask image and you can put a photo and ask it enhance. ఇది చేయలేదు, ఏమీ లేదు, వీడియో చేయలేదు, బట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ChatGPT. మనం ఆల్రెడీ దీని గురించి క్లియర్గా మాట్లాడాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వీటి గురించి మాట్లాడిన లింక్స్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్ చూడండి. క్లాడ్ ఈజ్ గుడ్ ఫర్ మోర్ ఆఫ్ కోడింగ్ సంబంధించి చాలా బాగా డీటెయిల్స్ ఇస్తుంది. మనము పర్ప్లెక్స్కి చూసాం, ఇది సర్చ్ ఇంజన్ కి సంబంధించినట్టు ఉంటుంది అనమాట. ట్రై ఆల్ ఆఫ్ దెమ్ ఎనీవే, బట్ ChatGPT ఈస్ ది బెస్ట్ వన్. నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇదైతే మనకు కంపల్సరీ అవసరం వస్తుంది. ఇవి అకేషన్లో అవసరం. సడన్గా మీకు ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేసేది అనుకోండి. వీ ఆల్రెడీ లెర్న్ గామా, గోపు గామా. మీకు ఇంకా యూ వాంట్ చెక్ దిస్ వేరే బాగుందంటే చెక్ చేయండి. నాకైతే గామా ఈజ్ బెస్ట్. సో లెట్ మీ గో టు గామా అండ్ క్రియేట్ వన్ ప్రజెంటేషన్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు గామాలో మీరు కంటెంట్ పేస్ట్ చేసినా ఇస్తుంది, వెబ్సైట్ ఇచ్చినా వస్తుంది, లేదంటే ప్రాంప్ట్ బేస్డ్ ఇచ్చినా కూడా ఇస్తుంది. సో ప్రాంప్ట్ ఇచ్చి అరే నాకు ఇలా కావాలి అని చెప్తే ఇట్ విల్ బి గివింగ్ ఇట్. వాట్ వుడ్ లైక్ టు మేక్, వాంట్ టు క్రియేట్ capstone project for generative AI course. It is part of ODMP digital marketing course. చూద్దాం ఎలా చేస్తుందో. ఇఫ్ యూ వాంట్ టు go for presentation, web page, document, social working, it will create a generator. ఈ కంటెంట్ తీసుకొని అగైన్ చాలా టూల్స్ ఎలా ఉంటాయంటే దీనికి సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉంటుండొచ్చు, లేదంటే ChatGPT ద్వారా బ్యాక్ అండ్ వీళ్ళ ఫార్ములాస్ మొత్తం తీసుకొని దీన్ని వాడుకొని ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ChatGPT మేక్ మనీ ఫ్రమ్ దట్. అవుట్లైన్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఏమంటాడు, క్యాప్స్టోన్ జనరేటివ్ AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఇంట్రడక్షన్, క్యాప్స్టోన్ బ్లా 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 జనరేట్. సో ఇది ప్రాజెక్ట్ కూడా ఇచ్చాడు, ఏం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని కూడా. ఇఫ్ ఐ లైక్ దిస్ దెన్ డైరెక్ట్లీ ఐ విల్ షేర్ దిస్. బాగాలేదు అంటే ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేస్తాం. సో ఈ విధంగా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. పీపీటీ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలి, దాని ప్రకారం మీరు తయారు చేసుకోండి అండ్ డూ ఇట్. సార్ ఇది జనరేట్ చేశాక ప్రతి పేజ్ కి దాని పేరు ఇచ్చుకుంటాం సార్, గామా అని. అంతే కదా, ఫ్రీ వర్జన్లో అట్లే ఇస్తుంది. పెయిడ్ వర్జన్లో ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్. అంటే వాళ్ళ లోగో అనేది కనిపిస్తుంది మీకు, వాటర్ మార్క్. అండ్ ఫ్రీ వర్షన్ లో ఓన్లీ 10 స్లైడ్స్ ఇస్తుంది సార్. అవునా, present I took a paid version please. పెయిడ్ వర్షన్ ఎంత సార్ ఇది? సమ్ అరౌండ్ $10 ఉన్నట్టుంది. చాలా బాగుంది.
because we are using a meeting, people are there, it is taking slow, otherwise it's faster. Right. ఇమేజ్ చాలా బాగా ఇస్తుంది సార్ ఇది. అవును, చాలా బాగా ఇస్తుంది. Everything is fine, we can download it, export, or else if you want you can publish to site. ఇప్పుడు నాకు గామా అనేది ఏం రాలేదు చూడండి. బట్ గామా తోటే స్టిక్ కాకుండా మిగతాది కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఇస్ బెటర్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. జెన్స్ పార్క్ కూడా బాగుంది సార్ ప్రెజెంటేషన్. మంచిగా ఉందా? ఎస్ సార్. ఎంబీఏ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేశాను సార్. అవునా? ఎస్ సార్. బాగుంది, మంచిగా ఉంది. కాంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్ అండ్ స్కెడ్యూలింగ్. Right. That's it. Again, let's come back to another one. This is the presentation tool Gamma. You can try remaining things as well. Coding assistance మనకు అవసరం లేదు. We are marketers. మన కోడింగ్ అవసరమే లేదు కాబట్టి we are not going to touch it. ఎందుకంటే మనకు కోడింగ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది. ఎనివే చాట్ జీపీటీ మనకు అవసరం వచ్చిన కోడింగ్ ఏంది, HTML, CSS అది ఇస్తుంది కాబట్టి we don't require. But if you are any coders, you can try this. So I don't want to touch this part. Email assistants. మనం ఈమెయిల్ రాస్తున్నాం, బట్ యు నో వాట్, చాట్ జీపీటీలో మోస్ట్ డూ దిస్. నేను ఈమెయిల్ రాస్తున్నా బై, నాకు ఇది అంటే అదే ఇచ్చేస్తుంది. చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇట్స్ ఎనఫ్. బట్ ఫ్యూ మోర్ ఆప్షన్స్ కూడా మనం ట్రై చేద్దాము. యాక్చువల్గా మీకు ఇఫ్ యు ఆర్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, మీకు ఇక్కడనే ఆటోమేటిక్గా ఉంటుందండి. యు కెన్ సీ దిస్. ఇక్కడ కోపైలట్ అని వస్తుంది. ఈ కోపైలట్ ఇట్ విల్ గివ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మైక్రోసాఫ్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ రాయండి మీరు, ఐ వాంట్ టు రైట్ అన్ ఈమెయిల్ టు మై స్టూడెంట్ అబౌట్ ODMT AI powered digital marketing course and explaining the fee structure. So my goal is make him enroll for the course. So you're writing over there. మనకంత రైటింగ్ రానప్పుడు చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది, బట్ దాంతో పాటు యూ కెన్ యూస్ కోపైలట్ ఓవర్ దేర్. యూజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్స్, ఇట్ ఈస్ దేర్. ఈ సబ్జెక్ట్ ఏం పెట్టాలి, స్టెప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ విత్ AI, జాయిన్ అవర్ ODMT ప్రోగ్రామ్. ఇక్కడ రీప్లేస్ చేయండి, మొత్తం రాసింది. ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంది, ఫీజ్ ఏంది, ఎలాబొరేట్గా రాసింది. సో సపరేట్గా మనం వేరే AI టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. కోపైలట్ విల్ డూ ఇట్, చాట్ జీపీటీ విల్ డూ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ గూగుల్కి సంబంధించిన వర్క్ స్పేస్ అని ఉంటుందండి. మీ జీమెయిల్తో పాటు వర్క్ స్పేస్ అని తీసుకోవచ్చు. ఒక 700 per month కాస్ట్ ఉంటుంది. ఇఫ్ యూ యూజ్ దిస్, అది ఆటోమేటిక్గా రాస్తుంది. ఓకే, మీరు జీమెయిల్కి వెళ్తే మామూలు జీమెయిల్కి మీకు ఆప్షన్ రాదు, ఇక్కడ వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ క్లిక్ ఆన్ దిస్, రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై కొలీగ్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఇట్, జస్ట్ మెన్షన్ ఓవర్ దేర్ అండ్ క్రియేట్ ఇట్. అది ఆటోమేటిక్గా ఈమెయిల్ క్రియేట్ చేస్తుంది. అంటే విత్ ఇన్ గూగుల్ జెమినై, ఇది జెమినై ఆటోమేటిక్గా గూగుల్ సంబంధించిన ప్రొడక్ట్స్లోనే మెన్షన్ చేసేసింది. చూడండి, వచ్చేసింది. ఇది ఎంత టైం సేవ్ అవుతుంది మనకు కాబట్టి. బట్ యూ షుడ్ నో విచ్ వన్ టు యూజ్ ఇట్. సో ఐదర్ కోపైలట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇఫ్ యూ వాంట్ యూస్ యూ కెన్ యూజ్ ఇట్. మీరు లేదు గూగుల్ వర్క్ స్పేస్ వాడుతున్నారంటే ఇందులో గూగుల్ షీట్కి సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఉంది, యూ కెన్ యూజ్ ఇట్. ఆర్ ఎల్స్ ఒక చాట్ జీపీటీ ఉంటే దాట్ విల్ క్రియేటెడ్. దీన్ని ఇంకా రిఫైన్, ఎలాబరేట్ చేయాలా, ఫార్ములైజ్ చేయాలా, షార్ట్ అండ్ చేయాలన్నది ఆప్షన్స్ కూడా ఉంది. యూ కెన్ ట్రై ఇట్. రైట్. సో కోపైలట్ వాడండి. కోపైలట్ గివ్ నాట్ ఓన్లీ దిస్, మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా ఇస్తుంది. నేను ఆల్రెడీ ఆస్క్ సమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ ఇన్ USA అని అడిగాను, ఇచ్చింది. తర్వాత ఐ వాంట్ టు లర్న్ జెనరేటివ్ AI అంటే దాని గురించి చెప్పింది. అంటే విత్ ఇన్ యువర్ బ్రౌజర్ ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్. యా, అలా కాకుండా ఇది keep it .ai, keep it.
not this. Tried many. Yeah, clip it. అయితే ఈ క్లిప్ ఇట్ అనేది ఏంటంటే ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయమని చెప్పింది ఇది. బట్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ యాడ్ అయిందా లేదో అని తెలియదు. ఐ ట్రైడ్ ఇట్ బట్ ఇట్ డింట్ కమ్. ఓకే, వేరే ట్రై చేయండి. బికాస్ ఐ ఫెల్ట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ డెంట్ ట్రై ఇట్. యూ కెన్ ట్రై రిమైనింగ్ థింగ్స్. బట్ ఈమెయిల్కి చాట్ జీపీటీ ఈస్ ఎనఫ్. నెక్స్ట్, ఇమేజ్ జనరేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మిడ్ జర్నీ ఇస్ ది బ్యూటిఫుల్ అండ్ మిడ్ జర్నీ కాకపోయినా కూడా మనము చాట్ జీపీటీకి సంబంధించిన డాలీ ఇది ఉంది, ఆర్ఎల్స్ జెన్స్పార్క్ బ్యూటిఫుల్గా ఇస్తుంది. బట్ ఇట్స్ వర్త్ మిడ్ జర్నీ ఇప్పుడు. ఎందుకోసం అంటే మిడ్ జర్నీలో మనకు వీడియోకి సంబంధించి ఇచ్చాడు. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ప్రాంప్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా ప్రాంప్ట్ చేస్తే అంత బాగా విజువల్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీ రోజులు మిడ్ జర్నీ ఒక ఇమేజ్ చూపిస్తుంది, ఇప్పుడు వీడియోలు చూపిస్తుంది చూడండి. ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు నడుస్తుంది. ఇగో ఇలాంటి మీరు సోషల్ మీడియా కంటెంట్లో పెట్టారు అనుకోండి, మస్తు వ్యూస్ వస్తుంది. కెన్ యూజ్ ఇట్ వాట్ ఎవర్ ద బిజినెస్ యూడ్ గివింగ్. సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దీనికి మీకు ఇంటరాక్షన్స్ పెరుగుతుంది, మీ నెక్స్ట్ వీడియో వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఐ ట్రైడ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. మనం ఆ రోజు ఇమేజ్ క్రియేట్ చేసాం కదండి. అంతకంటే ముందు ఈరోజు నేను ఏం చెప్పానంటే ఓడిఎంటీ సంబంధించి ఒక బ్రాండ్, ట్రక్ మీద పోతున్నట్టు మన ఓడిఎంటీ బ్రాండ్ అన్నట్టు. ఆ కంపెనీ నేమ్ ఓడిఎంటీ క్రిస్మస్ ట్రక్ డ్రైవింగ్ త్రూ అ స్నో ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ ఎట్ నైట్. క్రిస్మస్ కమర్షియల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఇమేజ్ ఇచ్చింది. ఓకే, సరే వీడియో జనరేషన్ కా సార్ ఇమేజెస్? తర్వాత హలో, sorry guys, I lost the connection. Can you hear me guys? Yes, sir. ఎస్ సార్, ఎస్ సార్.
Right. So we were talking about Midjourney. సో ఈ ఇమేజ్ క్రియేట్ చేశాను, దాని నుంచి వీడియో అడుగుతాయి చూడండి. 4 versions క్రియేట్ చేసింది. బాగుంది కదా గైస్? ఆ వీడియోస్ మంచిది కదా? అది ఇమేజ్ నుంచి వీడియో చాలా డీటెయిల్డ్ గా ఉంది. అంటే ఇలాంటి చిన్న చిన్న ఇమేజ్ వీడియోస్ కట్టేసి ఒక పెద్ద వీడియో చేయొచ్చు కదా మనం, మన మార్కెటింగ్ సంబంధించింది. యా ఆ రోజు మనం ఈ దిస్ డాగ్ ఇమేజ్ వి క్రియేటెడ్, నౌ సీ దట్ ఈస్ డాన్సింగ్ నౌ. బట్ యూ షుడ్ డూ దట్. ఓకే, మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ లో తీసుకొని నచ్చింది ఒక ప్రాంప్ట్ తీసుకొని మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి దాని నుంచి వీడియో క్రియేట్ చేద్దాం. నౌ మిడ్జర్నీ ఈస్ నాట్ ఓన్లీ ఇమేజ్, ఇట్ ఈస్ ఆల్సో వీడియో యాజ్ వెల్. సో మీ సోషల్ మీడియా కావచ్చు, మీ చెప్పండి సార్. చాట్ జీపీటీ కూడా చాలా బాగా ఇస్తుంది సార్ ఇలాంటి ఇమేజెస్. అవునవును, చాట్ జీపీటీ కూడా ఇస్తుంది. కాకపోతే ఇంత క్లారిటీ ఇవ్వదు చాట్ జీపీటీ. ఇంత అంటే దానికి ఇంకా ఎక్కువ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట, ఇంత డీటెయిల్డ్ ఇవ్వాలి. సార్ నిన్న 4 హనీ బాటిల్స్ మీద చేసాము, వేరే బ్రాండ్, చాలా బాగా వచ్చింది సార్. ఏంటండి? వేరే బ్రాండ్ క్లయింట్ అడిగారు సార్, దాని మీద చేసాము, చాలా బాగా వచ్చింది. అవునా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. అవునవును, అది పెయిడ్ వర్షన్ లో వస్తుంది కదా. సోరా ఫ్రీ వర్షన్ లో అవైలబుల్, పెయిడ్ వర్షన్ లో వస్తుందా? రైట్. సో చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ రైట్ సంథింగ్ ఓవర్ దేర్, దాన్ని వీడియో చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ దాంతో ప్రాంప్ట్ తీసుకోవచ్చు, లేదంటే యూ కెన్ రైట్ యువర్ ఓన్ అండ్ టేక్ ద ప్రాంప్ట్. ఓకే, మనం we're not that much great, so we can ask the ChatGPT. I want to create an image in Midjourney. Two students are walking in the streets of New York, and there are big buildings. సార్ స్మాల్ డౌట్ సార్. Hmm. సార్ ఇది విపిఎన్ అంటున్నారు కదా, అది ఐడియా ఉందా సార్? ఏమన్నా చెప్పగలరా? ఈజ్ ఇట్ వర్త్ ఇట్ టు టేక్ ఇట్? ఆ VPN టూల్ కాదు, అది ఏం చేస్తుంది అంటే మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియాలో అవునవును. VO3 నెట్వర్క్ VO3 కనెక్ట్ చేసేది. VO3 అనే ఆప్షన్ లేదనమాట మాకు. జెమినై మోడల్, అది లేటెస్ట్ మోడల్. అలాంటప్పుడు మీరు VPN ప్రోటాన్ అనే VPN ఉంటుంది, ఆటోమేటిక్ యూస్పోతుంది. ఇప్పుడు గూగుల్లో కూడా మనకు AI మోడ్ అనే ఆప్షన్ లేదు. ఇఫ్ మీరు సెట్ చేసుకుంటే AI మోడ్ అని వస్తుంది అనమాట. అట్లా యూ కెన్ ట్రై ఇట్. అంటే ఐ మీన్ ఏం ప్రాబ్లం లేదు కదా సార్ అది తీసుకోవడానికి? అది ఫ్రీ వర్షన్, అది ప్రాబ్లం. విపిఎన్ ఐ మీన్ నెట్వర్క్ వేరే దానికి కనెక్ట్ చేయాలి కదా, సో ఐ మీన్ సెక్యూరిటీ వైజ్ గా అడుగుతున్నాను. ఏం కాదు ఏం ప్రాబ్లం. మీకు అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకోండి, అవసరం లేనప్పుడు తీసేసేయండి. ఓకే. చాలా ఒక బెస్ట్ ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతున్నాను. ప్రాంప్ట్ ఇస్తుంది, అదే ప్రాంప్ట్ మనం అడుగుదాం. అక్కడ కాపీ, కమ్ బ్యాక్, జర్నీ, ఆస్క్ ఇది క్రియేట్ అవుతుంది. దెన్ సేమ్ ఇమేజ్ ని మనము వీడియో చేయమని అడుగుదాం. సో ఇంతకుముందు చెప్పిన ఇలాంటి వాటి ప్రాంప్ట్ నేర్చుకోవాలంటే ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఈ ప్రాంప్ట్ వస్తుంది, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. సాడ్ ఫేస్, 19-year-old woman with long black hair, tears, blue eyes, wearing a sleeveless dress with a ఇంత డీటెయిల్ గా ఇచ్చారు చూడండి. మీ ఇదే ఇస్తే మీకు డిఫరెంట్ వర్షన్ వస్తుంది, బట్ బెటర్ ఆర్ వేరే వర్షన్ ఆఫ్ ఇమేజ్ ఆర్ వీడియో మీకు వస్తుంది. ఫస్ట్ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ నుంచి వీడియో తీసుకోవచ్చు మీరు. యా,
ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. సో పిక్ వన్ బెస్ట్ వన్, దిస్ ఇస్ గుడ్. చూడండి దీనికి మనం 2 year young students walking together on a busy street in New York City surrounded by tall modern skyscrapers and vibrant urban life. Detailed street lights, busting crosswalks, blah blah blah. Cinematic lighting అని చెప్పాడు. ఓకే, దీన్ని మనం ఎందుకు వచ్చిన తర్వాత యానిమేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఆటో, క్రియేట్ అ వీడియో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఇమేజ్ ఆర్ మాన్యువల్ మనం డిస్క్రైబ్ చేయాలి. బట్ ప్రస్తుతానికి ఆటో వాడదాం, ఇందులో హై మోషన్ అని వాడదాం. So that it takes some time and it will create the video out of it. Maybe వాళ్ళు వాక్ చేస్తున్నట్టుగానే, ఇది మామూలుగా ఇమేజ్ ఉంది, లేటర్ ఇట్ విల్ చేంజ్. ఓకే, దీన్ని మనం చేయాలి హై మోషన్. యా, దెన్ క్లిక్ ఆన్ క్రియేట్, ఇవి క్రియేట్ అవుతున్నాయి. ఇట్ టేక్స్ సమ్ టైమ్, అయిపోతుంది. బట్ దిస్ ఇస్ రియలీ కూల్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, యూ కెన్ డౌన్లోడ్ ద ఇమేజ్. Same, you can download the video as well. Same download option వస్తుంది, you can download the video as well. Right. Creation failed. I don't know why. Let's try them. మనం చాలా ఇంటర్నెట్ యూసెస్ వాడుతున్నాం మీటింగ్ వల్ల కాబట్టి కావచ్చు, బట్ జనరల్గా అయితే అవుతుంది. As we already created this. So this was created with the image. The same thing, let me click on this. Then oka music vaadi din malli super ga vadochu. Download, and this is your video. Right, it's downloaded. And this is creating. Let's wait for this. Before that, so we are in a part of AI image creation. Midjourney is good, but Midjourney is by default paid version. మీరు ChatGPT ట్రై చేయండి, పెయిడ్ వర్షన్ చాలా బాగుంది. Ideogram, stable diffusion, you can try this. ఇది యాక్చువల్లీ డిఫ్యూజన్ ChatGPT లో ఉంటుంది. యాక్చువల్గా Adobe వాళ్ళు కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ Gemini also good. Gemini also is there. Gemini చెప్తున్నా, Geminiలో మీకు VO 2 ఉంది ఆప్షన్. మీరు VPN వేసుకొని VO 3 చేశారనుకో, అది చాలా బాగుంది. నువ్వు చేసిన వీడియో బాగుంది. నేను రీసెంట్గా ఇంకొక స్టూడెంట్ ఆన్లైన్లో చూసి నేర్చుకున్న అమ్మాయి చాలా బాగా తీస్తుంది ఆ వీడియో కూడా. ఐ ట్రై టు ప్లే దట్ వీడియో లేటర్. సో ఇమేజ్ జనరేషన్లో ఇదైతే, వీడియో దానిలో కూడా మనకు వి ట్రైడ్ వీడియోలో రన్వే ఎలిమెంట్ ట్రై చేసాం. బట్ షార్ట్ అంటే చాలా హై ఎండ్కి బాగుందిలే అది, బట్ ఎక్స్పెన్సివ్ అది. అండ్ ఇక్కడ మీరు మిడ్జర్నీ ట్రై చేయొచ్చు, లేదంటే మనకు జెన్స్పార్క్ కూడా వీడియో వచ్చింది కదా, జెన్స్పార్క్ గివ్ వీడియో. అండ్ సమ్ ఆఫ్ యూ ట్రైడ్ క్లింగ్ ఆల్సో. Yes sir. లక్ష్మి క్లింగ్ ట్రై చేసి. హైజన్ కూడా బాగుంది. హేజన్ బాగుంది, చాలా బాగుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా వాడారు. హేజన్ కూడా పెట్టండి. అండ్ ఇంకా కానీ అది పెయిడ్ వర్షన్ అడుగుతుంది సార్, ఒక వీడియోకే ఇస్తుంది. ఒక వీడియోకి ఇస్తుందా? అంటే బిలో 20 seconds మాత్రమే తీసుకుంటుంది సార్ వీడియో. ఇంకా నయం, మీరు జెమినైలో నీకు 8 seconds తీసుకుంటది. తర్వాత ఎక్కువ వీడియోస్ ట్రై చేస్తాం అనుకో, యూఆర్ బ్లాక్ టిల్ దిస్ డేట్ అని కూడా చెప్తుంది అన్నమాట. హెడ్రా అయితే ఫ్రీ వర్షన్ కూడా ఇవ్వలేదు సార్ నాకు. అవునా? అవ్వదని చెప్పేసాను. అయిపోయిందండి, వీడియో అయిపోయింది చూడండి. సో ఇట్స్ గుడ్ రైట్, ఎంత రియలిస్టిక్ గా వేశారు ఇది. ఇట్స్ నైస్. ఏంటంటే బీయింగ్ క్రియేటర్ గా మనకు రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మిక్స్ చేసి మన మార్కెటింగ్ మెటీరియల్ వాడుకుంటే దాట్స్ ఎనఫ్. వీడియో చాలా బాగా వస్తుంది. కొంచెం లైక్స్ అండ్ కామెంట్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ సేల్స్ యాజ్ వెల్. రియల్ ఎస్టేట్ కి దానికి దీనికి చాలా చాలా బాగుంటుంది. దీంట్లో మన ఇమేజ్ అటాచ్ చేయడానికి ఉంటదా సార్? కాదు, మీ ఇమాజినేషన్. ఇమేజ్ అటాచ్ చేయం లేదు, బట్ మనమే చెప్పాలి. కంప్లీట్లీ ప్రాంప్ట్ బేస్డ్ ఓన్లీ.
నీకు ఇమేజ్ కావాలంటే యూ నో వాట్, చాట్ జీపీటీ ఇస్ ద బెస్ట్ వన్ అండి. మీరు చాట్ జీపీటీ ఇమేజ్ ఇచ్చారనుకోండి, మీకు ఎట్లా కావాల్సి అట్లా చేస్తుంది. యూ కెన్ ఆస్క్ ఒక ఇమేజ్ ఇచ్చేసి నాకు ఇది ఇట్లా కావాలని చెప్పండి, ఇట్ విల్ చేంజ్. నేను ఇప్పుడు ఇది ఎలానే చేశాను, ఇలా ఓపెన్ దిస్. ఈరోజు మార్నింగ్ చేసిన ఇమేజ్ చూపిస్తాను. చాట్ జీపీటీ చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది. ఈ రోజు నేను బ్లాక్ కాఫీ అని ఒక ఇమేజ్ పెట్టాను కదా, ఇది చూడండి నార్మల్ నా ఇమేజ్ ఇది. ఓకే, మై ల్యాప్టాప్, మై కాఫీ కప్, బ్యాక్గ్రౌండ్ మై వాల్ ఉంది. ఇది నాకు వాల్ వద్దు కాబట్టి చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చిన, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లో హోటల్ ఒక రెస్టారెంట్ లో ఉన్నట్టు పీపుల్ మూవ్ అవుతున్నట్టు ఒకటి కావాలని చెప్పారు. చాట్ జీపీటీ తీసి చాట్ జీపీటీ నాకు ఇది క్రియేట్ చేసింది. దిస్ ఇస్ గుడ్ రైట్. ఆ విధంగా కాస్ట్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇమేజ్. సో మీ ఇమేజ్ ని యాడ్ చేయండి, ప్రాంప్ట్ ఇవ్వండి, దాట్స్ ఎనఫ్. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని చేసి చూపిస్తాను చూడండి. ఫైల్ ఫోటోస్, డౌన్లోడ్, నార్మల్ ఇమేజ్. ఓకే, ఒక బీచ్ స్టైల్లో ఏమంటే ఇక్కడ ఏంటంటే నువ్వు నార్మల్ గా ఒక ప్రాంప్ట్ అడిగినావు అనుకోండి, ఈ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ప్రతిసారి కొత్త కొత్త ఇమేజ్ ఇస్తుంది, నీకు డిఫరెంట్ స్టైల్ ఇస్తుంది. ఎప్పుడైతే అటాచ్ చేస్తున్నావో అటాచ్ అయిన ఇమేజ్ మాత్రమే వాడుకొని దీని ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. నేను ఒకటి పెట్టాను కదా మీకు, ఇన్స్టాగ్రామ్ వాడి బ్రాండ్ తింటున్నట్టు, ఆ ఇమేజ్ నేను క్రియేట్ చేసింది ఇక్కడనే. ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి వాళ్ళు అది తింటున్నట్టు అది ఇస్తుంటే ఇమేజ్ ఇస్తుంది. ఆ ఇమేజ్ ను వేరే టూల్ వేసేసి అలా చేశాను. లెట్స్ సీ దిస్. కాబట్టి ఇప్పటి నుంచి ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా ఈ విధంగా చాట్ జీపీటీలో వాడుకోండి, సో దట్ ఇమేజ్ విల్ మచ్ బెటర్. Okay, so we discussed about image and video here. So Midjourney is good. If you're a big creator, you have good money, take a premium one, or else you can try the alternates. I already mentioned this. This I'll be adding in a ODMT website. You can refer anytime. I'll be adding more tools as well. కొన్ని tools miss అయిన Agent కానీ ఇలాంటి tools I'll add it. ODMT లో మెటీరియల్ అనే సెక్షన్స్ లో ఉంటుంది, అది I'll guide you. ఇప్పుడు అదే ల్యాప్టాప్ పెట్టుకొని ఉన్నా, బట్ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ చేంజింగ్. ఇది మనకి ఎడిటింగ్ రాకపోతే మనం చాలా కష్టపడాలి. ఇప్పుడు ప్రాంప్ట్ బేస్ అయితే ఉంది, దట్స్ గుడ్ ఫర్ అస్. యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్. మనమే చేసుకోవచ్చు. సార్ ఈజీగా థంబ్నెయిల్స్ పోస్టర్స్ కూడా చేసుకోవచ్చు కదా సార్? నేను నా థంబ్నెయిల్స్ అన్ని ఇందులో వాడతా. ప్రస్తుతానికి నేను మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని థంబ్నెయిల్స్ ఇక చూడండి, చాట్ జీపీటీ థంబ్నెయిల్ ఇది. దిస్ ఇస్ గివెన్ బై చాట్ జీపీటీ ఓన్లీ. నేను క్యాన్వా వాడడం మానేసిన. క్యాన్వాకు నువ్వు అని ట్రై చేయాలి, మినిమం 15 minutes టైం పడుతుంది, నాకు ఇక్కడ 1 minute లో అయిపోతుంది. దట్స్ వాట్ ఏఐ. కాకపోతే నువ్వు ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తావు ఉన్నది. కొన్నిసార్లు ఇది మిస్టేక్ చేస్తుంది. తెలుగులో రాయమంటే తెలుగులో కన్నడ లాగా రాస్తుంది. కాబట్టి నువ్వు చెప్పాలి, అరే అట్లా కాదు రా, ఇట్లా చేయి అని చెప్పాలి. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది హై రెజల్యూషన్ ఇస్తుంది, దాని ఫైల్ సైజ్ కంప్రెస్ చేయాలి వేరే టూల్స్ లో, సో దట్ థంబ్నెయిల్ ని అప్లోడ్ అయిపోతుంది. దాన్ని అండి క్రియేట్ అయిపోయింది మనకి ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసి, దాట్స్ ఇట్. యూ కెన్ యూజ్ ఇట్. మోస్ట్లీ చాట్ జీపీటీ విల్ హెల్ప్. సార్ ఒక డౌట్ సార్. డౌట్ కాదు సార్, అది ఇమేజెస్ కంప్రెషన్ చేసే టూల్స్ ఉన్నాయి కదా సార్, ఒకసారి చెప్పండి సార్ అవి కూడా. ఎందుకంటే ఇక్కడ వేరే దగ్గర అప్లోడ్ చేస్తుంటే, మెటా యాడ్స్ దగ్గర అట్లా అప్లోడ్ చేస్తుంటే కొంచెం ఎగిరిపోయినట్టు కనిపిస్తున్నాయి సార్. నేను ఇమేజెస్ వీడియోస్ అట్లా వెళ్ళి కంప్రెస్ ఇమేజ్ అనుకుంటాడు అంతే, చాలు, అంతకుమించి ఏం లేదు. నేను చెప్పాను కదా, మీరు చాట్ జీపీటీని బాగా వాడండి. చాట్ జీపీటీని బాగా వాడితే ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మీ మెంటర్ అదే, నేను కాదు. ఇక సి కంప్రెస్ మై ఇమేజ్ ఫైల్, సింపుల్. చాట్ జీపీటీని అడుగు, ఐ వాంట్ టు కంప్రెస్ మై ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ ఇమేజెస్,
డౌన్లోడ్ మామూలుగా మళ్ళా స్టార్ట్ అయింది ఇది స్లోగా. గైస్ ఆల్ ఆఫ్ యూ కెన్ హియర్ మీ? అది మీరు ఇంకా డౌన్లోడ్ చేయలేదు సార్. వేరే ఇమేజెస్ ఉన్నాయి నావి. ఈ ఇమేజ్ చాలా హై రెజల్యూషన్ ఉండే, దాన్ని క్లిక్ చేసేసి కంప్రెస్ ఇమేజెస్, తక్కువ ఎంబీలో ఉన్నది కేబీలోకి వెళ్ళిపోతుంది అంతే. చూడండి 2.18 MB టు 367 KB ఈ ఇమేజ్ మీరు వాడుకోవచ్చు. ఓకే రైట్. ఓకే సార్. Now we discussed about image and video as well. రైటింగ్ టూల్స్ లో మనం ఏం నేర్చుకున్నామండి? వాట్ వి లెర్న్ ఇన్ రైటింగ్ టూల్స్? రైట్ సోనిక్ నేర్చుకున్నాం. అది SEO ఫ్రెండ్లీ బ్లాగ్ రాసి, సో ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఈ వర్షన్ కూడా ఉంది, మీరు ట్రై చేశారండి అందరూ? ఎస్ సార్ చేసాం. ఎట్లుంది, బాగుందా? ఎస్ సార్ బాగుంది. ఫ్రీ వర్జన్ ఉంది ఇనిషియల్ గా, యూ ట్రై ఇట్. బట్ పెయిడ్ వర్షన్ పైన కూడా పెద్ద కాస్ట్ ఇంకా 1000 రూపీస్ ఉంది. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ బీయింగ్ డిజిటల్ మార్కెటర్ అండ్ SEO ఎగ్జిక్యూటివ్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ copy.ai వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది కూడా బాగానే, ఇది మోస్ట్లీ గుడ్ ఫర్ కాపీ రైటింగ్. నాకు ఈ కాపీ రైట్ రాయాలంటే, బట్ రైట్ సోనిక్ ఇస్ గివింగ్ ఎవ్రీథింగ్. సో మనం ఆల్రెడీ రాసాం ఒక బ్లాగ్ రాయమంటే రాసింది అది. సో యాజ్ సంథింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ. సో మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాం, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చాట్ సైనిక్ AI ఏజెంట్ అని ఉంది. రైట్ అన్ ఆర్టికల్ on GEO, Generative Engine Optimization. నేను ఆటోమేటిక్గా అది అన్ని పారామీటర్ చెక్ చేసుకొని మనకు పర్ఫెక్ట్ ఆర్టికల్ ఇస్తుంది. దాన్ని హ్యూమనైజ్ కంటెంట్ చేసి మన బ్లాగ్లో వాడుకోవచ్చు. దాంతోపాటు మీరు ఒక 20-30% మీ ఓన్గా జనరేట్ చేయండి, రాసి ChatGPTని అడిగి దాన్ని రీరైట్ అని చెప్పేస్తే ఇట్ విల్ బి గుడ్. సో ఇట్ ఈస్ రీజనింగ్. Understand you need an article about generating engine optimization, a cutting edge topic in the intersection of AI and SEO. For this task, I'll use our article writer tool, which is designed specifically for creating comprehensive, well-researched long-form content. This tool is already incorporates SEO best practices, content writing, current research, proper article structure. Continue using article writer. అండ్ ఆర్టికల్ రాస్తుంది, ఫైనల్ గా మనకు వస్తుంది. యూ కెన్ యూస్ దిస్. సో రైట్ సోనిక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ టూల్స్. అన్నిటికీ పనికి వస్తుంది. మార్కెటింగ్ మెటీరియల్ కి, బ్లాగ్ కి, కాపీ రైటింగ్ కి, యాడ్స్ కి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఎస్, డెఫినెట్ గా ఇది పెయిడ్ వర్షన్ తీసుకుంటేనే మంచిది. బట్ అగైన్ ChatGPT కెన్ డూ ఎవ్రీథింగ్. ChatGPT కు మనకి ఇవన్నీ చేస్తుంది. బట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందంటే ChatGPT ప్రాంప్ట్ బాగా ఇస్తే ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ ఇట్. But even in that, they are specifically designed for these things only. When you're working for the company budget unte, your company చెప్పి తీసుకోండి budget, సార్ నాకు ఇది కావాలని. Your job will be good. ఓకే, మనం ఆల్రెడీ చూసినట్టే హెడ్డింగ్స్ తో సహా ఇచ్చేసింది. చూడండి SEOకి ఎంత ఫ్రెండ్లీ ఇది. అంటే స్టెప్స్ దీంట్లో తీసుకుని ChatGPTని యూజ్ చేసుకోవచ్చు కదండి. అట్లా కూడా తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు ఇదే వాడుకుంటే అయిపోయా. నీకు స్టెప్స్ ఇస్తుందంటే నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది అనుకో, అది తీసుకో. నీకు ఎప్పుడు మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చినప్పుడు మేబీ ఫ్రీ వర్జన్ అయిపోతుండొచ్చు మీకు. బట్ ఇట్స్ వర్త్. మనకు కంపల్సరీ SEO ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ వర్త్. చూడండి, ఇన్ డెప్త్ వెబ్సైట్ రీసెర్చ్ చేసేసింది, అన్నిటిని అబ్జర్వ్ చేసి. అంత అయిపోయినాక SEO ఆప్టిమైజ్ కంటెంట్ ఉంది, that you can use it. That we already tried it, so I'm not doing it. Yeah, Meeta would try చేయండి. Right Sonic is at most. Jasper is really great, but చాలా expensive. You can still do this. ఇంతకుముందు మనం ఏం చేస్తుండే, గ్రామర్లీ వాడుతుండే స్పెల్లింగ్ అండ్ దానికోసం. బిల్బోర్డ్ కి రీరైట్ కి రాస్తుండే మనం. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్ మిక్స్ చేస్తే ఇది ఆటోమేటిక్గా స్పెల్ చెక్ చేస్తుంది, రీరైట్ చేస్తుంది.
ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ, లైక్ సెమ్రష్ లాగా కూడా పనిచేస్తుంది. ఒక టూల్ వచ్చేసి 4-5 టూల్ రీమిక్స్ అనమాట. యా, ఎనీ క్వశ్చన్స్? ఎవ్రీథింగ్ క్లియర్? పీడిఎఫ్ పెడతా ఉన్నారు. ఏం పీడిఎఫ్ అండి? అదే ఇప్పుడు ఉన్నారు కదా డాక్యుమెంట్ ఏ టూల్స్ అన్ని అంటే అదే ఇది ఓడిఎంట్ లో పెడతా అండి, మీకు ఓడిఎంట్ లో డైరెక్ట్ గా యాడ్ చేస్తాను. ఓకే. నైట్ ఆర్ టుమారో ఐల్ యాడ్ వన్స్ యూ గో టు ఓడిఎంటి. ఏఐకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సపరేట్ కాలం యాడ్ చేస్తాను నేను, ఏఐ టూల్స్ అని చెప్పి. అది క్లిక్ చేస్తే చాలు మీకు అంత మెటీరియల్ అంతా వస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన 8 వీడియోస్ ఆర్ అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా లింక్స్ ఇక్కడ ఇస్తాను నేను. ఇంతకుముందు మన డిజిటల్ మార్కెట్ సంబంధించి పెట్టాను, గూగుల్ యాడ్, సోషల్ మీడియా. డౌన్ లో మీకు ఏఐకి సంబంధించిన మెటీరియల్ కూడా వస్తుంది. రైట్, ఎనీ క్వశ్చన్ సో ఫార్ టిల్ నౌ? Everything is clear? Talk about chatbots, presentation tools, email, image, video, AI writing tools, and spreadsheets. Spreadsheet అంటే ఏం చెప్పండి guys? What is spreadsheet? గూగుల్ షీట్ లాగే ఉంటుంది కదా సార్ స్ప్రెడ్ షీట్. ఎక్సెల్ షీట్ ఎక్సెల్ లాగా యూజ్ చేసుకోవడానికి. మోస్ట్లీ టాబ్లెట్ ఫార్మాట్ లాగా, రోస్ అండ్ కాలమ్స్ లాగా ఉండి డేటా ఉంటుంది చూడు, అలాంటి స్ప్రెడ్ షీట్ అనమాట. మోస్ట్లీ స్టూడెంట్ డేటాబేస్ కోసము, కంపెనీ డేటా కోసం వాడతారు అనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించిన స్ప్రెడ్ షీట్స్ ఉన్నాయి. ప్రొడక్టివ్ సంబంధించింది ఏఐ స్ప్రెడ్ షీట్ అసిస్టెంట్ ఫర్ ఆటో క్యాలిక్యులేషన్ అండ్ ఫార్ములాస్. అంటే ఒక డేటా ఉంది, ఆ డేటా గురించి క్వశ్చన్స్ అడగాలను, దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, ఐ నెవర్ యూజ్ దిస్, అందుకోసం నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాను, అండ్ చాట్ జీపీటీ నాకు బాగా హెల్ప్ చేసింది. ఐ విల్ గో ఫర్ దట్ చాట్ జీపీటీ. దీని గురించి అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను చూపిస్తాను. Right. Yeah, this is bricks. Yeah, the bricks.com. ఈ విధంగా మీరు జస్ట్ గో టు ద బ్రిక్స్ ఏఐ అండ్ క్రియేట్ చేయండి, అండ్ ఐ షో యూ హౌ దిస్ వర్క్స్. ఫస్ట్ ఒక మీరు యాక్చువల్గా నార్మల్గా రాసుకున్నా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నా నేమ్ అండ్ అమౌంట్ అనుకుందాం శాంపుల్గా. సో ఏ అమౌంట్ ఈజ్ 500, బి 250. శాంపుల్ చూపిస్తున్నా, లేని పెద్దది ఉంటుంది. సి 2500, డి 58,685. No. What is the sum of total amount? ఇట్లా క్వశ్చన్స్ అడగా, అంటే మీకున్న డేటా గురించి మనం క్వశ్చన్స్ అడగాలి. ఎక్సెల్ షీట్ లో ఏమైతుందంటే రోజు కాలమ్స్ ప్రాపర్ గా కొందరికి ఫార్ములాస్ తెలుసండి, నాకు అసలు తెలియదు ఫార్ములాస్, నాకు ఆ టైం కూడా దొరకలేదు ఎప్పుడు చేయడానికి. అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఇది ఫార్ములా కూడా నేర్పిస్తుంది మీకు ఎట్లా చేయాలంటే. ఫ్యూచర్ ఇట్ విల్ గివ్ యూ నాలెడ్జ్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని అడిగాను నేను. I'll calculate the sum of total amount column by loading the sheet data, summarize the numeric value. ఇగో B7 C7 దానికి సంబంధించింది కూడా ఇచ్చింది. మళ్ళీ దీని క్వశ్చన్ అడగచ్చు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములా? నువ్వు ఎట్లా చేసినావు బాయ్ నాకు చెప్పు. పైసలు అయిపోయినాయి. ఓకే, చాలా వాడుకున్నా దీన్ని. Guys, you understood what it is doing? Yes, sir. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇది నీకు విల్ క్రియేట్ అనేది మాదేమైంది, బ్రిక్స్ ఏఐ కొత్తది క్రియేట్ చేద్దాం, పెద్ద డేటాని అడుగుదాం. ఇంకా సార్ ఆఫ్ పేజ్ వర్క్ ఎక్సెల్ లో ఎక్కిస్తాం కదా సార్, అట్లా చేయడానికి అవుతుందా? ఏం చేస్తావు దాని నుంచి ఎక్కించి ఏం చేస్తావు? ఆఫ్ పేజ్ లో బ్యాక్ లింక్స్ ఏం ఇచ్చావు, డాక్యుమెంట్స్ ఎక్కడ ఇచ్చావు, ఇవన్నీ ఇస్తాం. ఇస్తుంది. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తాం కదా, అది ఏ టూల్స్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చా?
అంటే నువ్వు ఇది ఇచ్చిన డేటాని క్వశ్చన్స్ అడగవచ్చు, మోస్ట్లీ అనలిటికల్ సంబంధించిన డేటా అట్లా వాడుకోండి. కానీ మన దాన్నే క్రియేట్ చేయమంటే చేయదు. నువ్వు ఏదో కొంచెం డేటా ఇస్తే క్రియేట్ చేస్తుంది. దానికి మీకు ఆల్రెడీ వేరే టూల్ ఉంది, ఉన్న డేటా మొత్తం రా డేటాని చేయమంటే. అంటే లుక్అప్, ఫిల్టర్స్, తర్వాత పివట్ టేబుల్స్ అలాంటివన్నీ ఇంటికి దానికి పనికి వస్తుంది, ఇది చేస్తుంది. అట్లా ఉన్న డేటాని ఇస్తే ఇలాంటి టేబుల్స్ క్రియేట్ చేయమంటే చేస్తుంది. చూడండి యూ కెన్ సీ దిస్, ఈవెన్ ఇట్ విల్ క్రియేట్ డాష్ బోర్డ్ యాజ్ వెల్ ఉన్న డేటా తోటి. ఇప్పుడు అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్ ఉన్నాయి అనుకోండి, యూ వాంట్ నో ద డాష్ బోర్డ్, నాకున్న డేటా నుంచి ఎన్ని అప్రూవ్ అయ్యి నాట్ అప్రూవ్ కావాలంటే అలాంటి విజువలైజింగ్ డేటా కూడా ఇస్తుంది అనమాట. అది అందుకు వాడుకోవాలి దీన్ని. అది నాకు ఫ్రీలో అయిపోయింది, అందులో నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ టెస్టెడ్. ఫార్ములాలన్నీ రాయడం చాలా కష్టం అండి. అందుకే ఇది బెటర్, మనం ఫార్ములాస్ రాయలేం కాబట్టి. ఐ కెన్ గో దేర్, కెన్ అప్లోడ్ అండ్ ఆస్క్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఫైల్ ఇంపోర్ట్ చేయమని అడుగుతుంది ఇది, ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుందాం మనం. సో నేను ఈ ఫైల్ శాంపుల్ ఫైల్ కావాలంటే కూడా నేను ఆస్క్డ్ ChatGPT ఓన్లీ. ఇగో, ఎందుకంటే దీన్ని టెస్ట్ చేయాలంటే మన శాంపుల్ డేటా కావాలి. గివ్ మీ వన్ టేబుల్ విత్ 100 rows ఆఫ్ డేటా విచ్ ఈస్ డౌన్లోడబుల్ సో దట్ ఐ కెన్ ఆస్క్ బ్రిక్. తర్వాత నేను ఏం అడగాలో కూడా చెప్పరా అని అడిగిన, ఆడు చెప్తాడు. ఏమైంది పోయి ChatGPTకి మైండ్ ఖరాబ్ అయింది. Go up. Yeah, download. Code interpreter session expired and సరే నా దగ్గర ఉంది ఆల్రెడీ, అదే అప్లై చేద్దాం. అప్లోడింగ్ ఇట్. డౌన్లోడ్. శాంపుల్ సేల్స్ 100 rows of సేల్స్ డేటా. ఎస్, ఆ డేటాని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇది చూడండి, డేటా ఇంపోర్ట్ అయిందా అండి? డేటా ఇంపోర్ట్ అయితే ఆ డేటాని డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్న సేమ్ టైం యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆల్సో. ఇంతకుముందు నేను అడిగాను కదా రోస్ కాలమ్స్ అనేది, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చండి. ప్రస్తుతానికైతే మనం ఏం మాట్లాడుకున్నాము, విజువలైజింగ్ అన్నాం కదా. సో విజువలైజింగ్ కి మీకు బాగా క్లియర్ గా పనిచేస్తుంది. ఉన్న డేటాని విజువలైజ్ గా ఎలా చూడాలి, దిస్ ద టూల్. ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ద డేటా. చూడండి, ప్రొడక్ట్ కేటగిరీ, హెడ్ ఫోన్స్ ఎంతమంది, మొబైల్ ఎంతమంది, కెమెరా ఎంతమంది, చార్జర్ ఎంతమంది. ద డేటా ఈస్ అబౌట్ సేల్స్ అనమాట. టోటల్ సేల్స్ ఎంత. మీరు ఎవరో హాఫ్ పేజ్ అడిగారు కదా, హాఫ్ పేజ్ సంబంధించి కూడా మీరు ఒక 1 month వరకు ఉంటే ఈ మేనేజర్ కెన్ చెక్ ఇట్. సోషల్ బుక్ మార్కింగ్ ఎన్ని చేశారు, డైరెక్ట్ సబ్మిషన్ ఎన్ని చేశారు, ఎన్ని అప్రూవ్ అయినాయి, ఆ విధంగా ఆయనకు విజువల్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. అండర్స్టూడ్ గైస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్, ద bricks.com. Yes, sir. మీకు ఎప్పుడైతే అవసరం వస్తే దెన్ రిమెంబర్ దిస్ అండ్ యూజ్ ఇట్. నేను ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చేసిన దానికి ఐ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఒక రో క్రియేట్ చేసి, ఇది ఇంతకుముందు క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ ఇది. ఈ విధంగా డీటెయిల్డ్ గా నీకు విజువలైజేషన్ చూపిస్తుంది. సో ట్రై టు యూస్ దిస్ అండ్ it's giving something. Continue and you can download this. Right, add new grid and ఇక్కడ కొంచెం డేటాని కాపీ చేద్దాం. మనం కాపీ చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుదాం.
ప్రాపర్గా అవుతుందో కాదో తెలియదు. యా, కాపీ అయింది. అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఓవర్ దేర్. See, what is the average price limit for unit? ఉన్న డేటాను విజువలైజేషన్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మాడవచ్చు ప్రాంప్ట్ రూపంలో. ఇక్కడ ఈ డేటా మొత్తం తీసుకొని నీకు ఆన్సర్ ఇస్తుంది అది. ప్రియా, రవి, స్నేహ వాళ్ళు ఏమేమి ఉన్నారు చూడండి. యావరేజ్ ప్రైస్ పర్ యూనిట్ ఈస్ 10,608. సో మీకున్న డేటా తోటి కూడా మీరు మాట్లాడవచ్చు. ఇది మామూలుగా ఫార్ములాస్ చేస్తారండి. ఎక్సెల్ షీట్ లో ఫార్ములాస్ ఉన్న వాళ్ళు అన్ని చేస్తారు. ఇప్పుడు మనం అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్ గా ఒకప్పుడు నేను చెప్తున్నంటే క్యాన్వా కంటే ముందు 60 మీరు ఫోటోషాప్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఎక్సెల్ షీట్ పక్క నేర్చుకోవాలి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ స్ట్రాటజీస్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ విత్ ఏఐ. క్లియర్ గైస్? అండర్స్టూడ్? ఎస్. ఈ విజువలైజేషన్ గురించి అర్థమైంది కదా? మీరు ఉన్న డేటాని ఇచ్చి విజువలైజేషన్ చేయొచ్చు, లేదా ఆ డేటాకి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అడగొచ్చు. సో ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. రైట్, అండ్ ఐఎమ్ క్లోజింగ్ దెమ్. బట్ ఇది చాలా లోడ్ అయిపోతుంది. బ్రేక్స్. నెక్స్ట్, స్కెడ్యూలింగ్ టూల్స్. ఓకే, మీరు ఎప్పుడైనా క్యాలెండర్ ట్రై చేశారండి? హస్ ఎనీబడీ ట్రైడ్ క్యాలెండర్? ఎందుకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు క్యాలెండర్? ప్రాబ్లీ టాస్క్ షెడ్యూలింగ్ కానీ రెగ్యులర్ లైఫ్ లో. అంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ కి పనిచేస్తారు అనుకోండి. డాక్టర్ ఈజ్ వెరీ బిజీ. లీడ్ వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతా అంటే కాదు ఆయనకు. కాబట్టి ఆయనకు ఒక స్పెసిఫిక్ టైంలోనే ఆయన మాట్లాడతాడు. కాబట్టి అలాంటి టైంలో ఆయనకు అపార్ట్మెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అట్ ద టైం క్యాలెండర్ వర్క్స్ వెరీ వెల్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి నాకు ఇది చాలా బాగా పనికొస్తుంది. ఇది స్టూడెంట్స్ తోటి మాట్లాడాలన్నా, సమ్ పీపుల్ వాళ్ళకి టైం లేదు, మాకు ప్రాపర్ టైం లేదు అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ టైంలో ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలన్నది క్యాలెండర్ ద్వారా యూజ్ చేస్తారు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఇప్పుడు. జస్ట్ 1 సెకండ్. స్క్రీన్ షేర్ చేస్తే ఎక్కువ రిసోర్స్ తీసుకుంటే అందుకే ఆపేసిన. ఇది రీసెంట్ గానే మనము వి స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ODMT. యా, కెన్ యూ సీ ద స్క్రీన్ గైస్? గైస్, దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అందరు వాడచ్చు. మీ గూగుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది క్యాలెండర్. ఇక్కడ ఏం చేశానంటే మీటింగ్ విత్ ODMT ప్రోగ్రామ్ అడ్వైజర్ అని ఒక మీటింగ్ క్రియేట్ చేశాను. కాపీ లింక్ అండ్ నేను చూపించి మీకు కూడా ఇస్తా యాక్సెస్ ఎలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వెబినార్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇలాంటిది చూసి ఉండొచ్చు. ఈ విధంగా వస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్కి పంపించినామో, ఒక డాక్టర్ అయితే పేషెంట్కి పంపించినామో వాళ్ళకు డేట్స్ వస్తుంది. దే కెన్ సెలెక్ట్ ఇట్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న డేట్స్కి ఆల్రెడీ ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 23rd ఓపెన్ ఉంది. సాటర్డే సండే ఆఫ్. ఈరోజు 20th కదా. 20th నేను పెట్టే సెలెక్షన్ ఏంటంటే వీ హ్యావ్ అ న్యూ రిలేషన్షిప్ మేనేజర్ హూ వర్క్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అనమాట. ఈరోజు అయిపోయింది. అండ్ సాటర్డే సండే షీ డజంట్ వర్క్. అందుకే నెక్స్ట్ డే 23rd చూపించింది. ఈ 23rd లో పీపుల్ స్టార్ట్ సెలెక్టింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు 23rd నుంచి స్లాట్స్ ఓపెన్ అయినాయండి. ఇది ఎంత స్మార్ట్గా ఉంటుందో చూడండి. నేను మీకు పంపిస్తా. యూ ట్రై టు బుక్ ఇట్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, వేరే వాళ్ళకి ఆ డేట్ కనిపించదు. సో దిస్ ఈస్ ఫర్ అపాయింట్మెంట్స్. డాక్టర్స్ కి కానీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ దానికి బాగా పనికొస్తుంది. ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ దాట్ అండ్ బుక్ అన్ అపాయింట్మెంట్. ఐ విల్ షో యూ ద అనలిటిక్స్. ఆల్ ఆఫ్ యూ ట్రై ఇట్. 50 మంది ట్రై చేయండి. ఆర్ యూ ట్రైయింగ్ గైస్? Yes, sir. Yeah, right. And I can see them here. If anyone finish it, I will see here.
వరుణ్ హావ్ యూ ఫినిష్డ్? ఐ థింక్ వరుణ్ ఫినిష్ చేసినట్టుండు. వాల్మీకి ఫినిష్ చేసిండు, గ్రేస్ ఫినిష్ చేసింది. Yes, sir. I've got the details here. సార్ నెక్స్ట్ మంత్కి వెళ్దా? నెక్స్ట్ మంత్ కూడా వెళ్తుంది, వస్తలేదా? అవట్లేదు నాకు అందుకని. అంటే నేను ఆపేసినట్టున్నా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ కి. ఓకే. అంత దూరం వీళ్ళకి ప్రాబ్లం అవుతుందని ఆపేసినట్టున్నా. అందరికైతే వస్తుంది కదా చేయడానికి. అవుతుంది సార్, అవుతుంది. ఓకే, ఇట్స్ ఈజీ. యూ కెన్ సీ ద స్క్రీన్ హియర్. చూడండి ఇక్కడ, someone please stop your screen, audio. Yeah, that someone is speaking. Right, చూడండి గ్రేస్ 10 AM to 10:15. ఈ డీటెయిల్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. దెన్ అదే టైంకి మనం క్లిక్ చేసి మనం జాయిన్ కావచ్చు. ఇక రామ్ వాల్మీకి. షెడ్యూలింగ్ మొత్తం యాప్ లో చూపిస్తుందా సార్? మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఐ కెన్ సీ ద మై మీటింగ్స్ అన్నమాట. ఇప్పుడు నేను డాక్టర్ని పోయి, మీరు అందరూ పేషెంట్లు, మా మార్కెటింగ్ అయి షెడ్యూల్ చేసినాడు. నేను ఈ రోజు మార్నింగ్ వచ్చినప్పుడు చూసుకుంటా ఈరోజు నాకు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయి, చలో ఫటాఫట్ ఆ టైంకి నేను మీటింగ్ రెడీ అయిపోతా. క్లిక్ చేసి జాయిన్ కావడమే. అండ్ మీ అందరికి మెయిల్ కూడా వచ్చిండొచ్చు, లింక్ ఆటోమేటిక్ గా. కెన్ యు చెక్ ఇట్? యు మైట్ ఆల్రెడీ గాట్ అన్ ఈమెయిల్. కన్ఫర్మ్ అయితే మెయిల్ వచ్చింది. జూమ్ లింక్ కూడా వస్తుంది మీకు, కరెక్ట్? గూగుల్ మీట్ లింక్ కూడా వస్తుంది మీకు అనమాట. ఆ టైంకి మీరు ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. వాట్ ఇట్? Yes, sir. Got it. ఎస్ సార్, వచ్చింది సార్, మెయిల్ వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ క్యాలెండీ. ఇట్స్ రియలీ సూపర్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి చాలా బాగుంటుంది. డాక్టర్స్ కి, ఎవరైతే బిజీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్ అపాయింట్మెంట్ త్రూ పోవాలంటే హ్యాపీలీ యూజ్ క్యాలెండీ. అండ్ దిస్ ఈస్ ది బెస్ట్. ఇంకా వేరే ఏం అవసరం లేదు. రైట్ సార్ ఇది వర్డ్ ప్రెస్ లో ప్లగిన్ లాగా యూజ్ చేయొచ్చా? ఈ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దట్. ఇంటిగ్రేట్ చేయొచ్చు. సార్ ఇది ఆన్లైన్ అపార్ట్మెంటా లేదంటే ఆఫ్లైన్ దా? ఇది ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్. మీ క్లౌడ్ బేస్డ్. మీరు చేశారేమో నాకు అనిపించింది ఇది. Yeah. సో ట్రై టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద టూల్స్. ఎప్పుడు దీన్ని అవసరం వస్తుంది అనేది మీరు థింక్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కొన్ని సినారియోస్, మీకు ఇంకా ఎక్కువ సినారియోస్ అవసరం వస్తుండొచ్చు, అప్పుడు వాడండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి అయితే చాలా అవసరం వస్తుంది. ప్రస్తుతానికి వీఆర్ యూజింగ్ అనమాట. మా సేల్స్ టీమ్ ట్రైనర్స్ కాకుండా కొందరు స్టూడెంట్స్ కి యూఎస్, యూకే, సింగపూర్ నుంచి వస్తున్నారు. వాళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏం చేస్తాము, ఈ లింక్ షేర్ చేస్తాము. మీకు ఏ టైం ఫీజిబుల్లో ఒకసారి మీరు మీటింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ టైం ఇంపార్టెంట్, మా టైం కూడా ఇంపార్టెంట్. కాబట్టి వి సెటప్ ఇన్ సచ్ వే దట్ మా టైం కూడా సెట్ అయ్యేటట్టు. వెన్ దే సెలెక్ట్ ఇట్, మోస్ట్లీ మీరు గూగుల్ యాడ్స్ లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాంటి ఆప్షన్స్ వస్తుంది అనమాట. దెన్ దే కెన్ సెలెక్ట్, బోత్ కెన్ కమ్యూనికేషన్ బాగా మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రై కాలండి. సో క్లియర్, రైట్? క్వశ్చన్స్ అబౌట్ క్యాలెండీ? Right. Then let me go to something else called knowledge management. సార్ చెప్పండి. రియల్ ఎస్టేట్ కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్తారా? రియల్ ఎస్టేట్ కి అబ్వియస్ గా ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు. ఓకే, కస్టమర్ కి మనం కాల్ చేస్తున్నాం. ఓకే, హెసిటేట్ అవుతారు అనమాట. కాబట్టి ఒక మెసేజ్, సార్ మీ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు, అయితే ఎక్కడ ఎందుకు పనికి వస్తుంది అంటే, కస్టమర్ ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. మనం ఊకే కాల్ చేసి రిటైర్ చేయొద్దు. కాబట్టి సార్ ఐ గాట్ యువర్ లీడ్ ఫ్రమ్ ఫేస్బుక్, మీ టైం ఎప్పుడు ఫ్రీ ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి మీరు ఒక పని చేయండి, ఫోన్లో మాట్లాడడం వేస్ట్ అండి, కాబట్టి మీరు ఒక 10 minutes టైం మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో ఈ లింక్ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి సార్, అప్పుడే మనం జూమ్ మీటింగ్ పెట్టుకుందాం ఆర్ గూగుల్ మీట్ పెట్టుకుందాం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆయన టైంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. హీ ఫీల్ హ్యాపీ. తర్వాత ఆయన ఓకే అని ఒక క్లిక్ చేసేసి థర్స్డే రోజు ఈ టైంకి అని చెప్పాడు. ఆటోమేటిక్గా క్యాలెండర్ ఆయనకు మెసేజ్ పంపిస్తుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆయనకు మెసేజ్ కూడా ఈమెయిల్ వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో హీ విల్ గెట్ రిమైండెడ్
అండ్ ఆ టైంకి మీటింగ్ వచ్చిందనుకో ఫైన్. ఆ టైంకి మీటింగ్ రాలేదనుకో నెక్స్ట్ డే మనం ఫాలోఅప్ మెసేజ్ సార్ నేను మిస్ అయ్యారు సార్, నేను వెయిట్ చేసిన. ఇప్పుడు ఏమవుతుంది, కస్టమర్ ఫీల్ ఎంపతి చూపిస్తాడు, మరి నేను టైం వేస్ట్ చేసిన అన్నట్టు. ఈసారి కంపల్సరీ టర్న్ అప్ అవుతాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన వీడియో ఆన్ చేసుకొని సార్ వెంచర్స్ ఇలా ఉన్నాయి అని దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకో, మనం ఆయన బిజీగా ఉన్న టైంలో మనము డిస్టర్బ్ చేస్తలేము, ఆయన ఫ్రీ టైం ఉన్నప్పుడు మనకు మెసేజ్ చేశాడు, వి స్పోక్ టు హిమ్, కన్వర్జన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్ వే ఆఫ్ టాకింగ్ టు ద క్లయింట్స్. క్లియర్ సతీష్? అన్ని బిగ్ బ్రాండ్స్ అట్లనే చేస్తారు. ఇప్పుడు గూగుల్ యాడ్స్ టీమ్ తో మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడడానికి రాదు, అక్కడ వాళ్ళు ఇస్తారు ఆప్షన్, వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాం, నీకు ఏ టైం ఫ్రీగా ఉంది అని చెప్తాడు. మనం సెలెక్ట్ చేసుకుంటే మెయిల్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇంకా దీన్ని వాట్సాప్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. రైట్, క్లియర్ గైస్ అబౌట్ క్యాలెండర్? ఎస్ సార్. సార్ ఇది బఫర్ లాగా వీడియోస్ అవి పోస్ట్ చేయదు కదా? లేదు, క్యాలెండర్ ఈజ్ ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్, scheduling. This is for your personal, not for social media. Social media is separate. Yes sir. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు మనం ఏం వర్క్ ఉంది, ఏ టూల్ రీసెర్చ్ చేయాలి అన్నది మనం ఏం చేస్తాము, నోట్ ప్యాడ్ లో చేసుకుంటామా కదా. ఐ యూజ్ నోట్ ప్యాడ్ ఓన్లీ. ఓకే, బట్ అంతకంటే ఒక బెటర్ టూల్ ఉంటే మనకు బాగుంటది అన్నట్టు ఏ టూల్ క్రియేట్ చేశారో అది చాలా చాలా బాగుంది. దీనికి కొంచెం టైం పడుతుంది మీరు అర్థం చేసుకోవడానికి, బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ దట్ ఈస్ ఆసమ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దట్ ఈస్ కాల్డ్ నోషన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ నోషన్. అందరు కూడా ఇది ట్రై చేయండి ఈ రోజు నుంచి. అంటే దిస్ ఇస్ మోర్ లైక్ యువర్ పర్సనల్ డైరీ, నువ్వు రాసుకోవడము చేయడము అన్నట్టు అనమాట. ఓకే, అండ్ దీనికి ఏఐని ఇంక్లూడ్ చేశారండి వాళ్ళు. ఓకే, సేమ్ లైక్ ప్రాంప్ట్ యూ కెన్ యూస్ ఇట్. నీకు సంబంధించి దాన్ని ప్రాంప్ట్ వాడచ్చు, దాని తర్వాత దాన్ని పాలిష్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్. ఓకే, లెట్ మీ డూ దిస్. సార్ మీకు ట్యాబ్ నోట్స్ వస్తున్నాయి కదండి, ట్యాబ్ చేసిన నోట్స్ అవి దీంట్లోనే వస్తాయా? ఏంటండి? ట్యాబ్ నోట్స్ వస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్కి ఎలా ట్యాబ్స్ ఉన్నాయో, ఎడ్జ్కి ట్యాబ్స్ ఉన్నాయో, నోట్ ప్యాడ్కి ట్యాబ్స్ వస్తున్నాయి కదా, దీంట్లోనే వస్తున్నాయా మీకు? దీనిలో ఏం కాదు. ఓకే, చూపిస్తాను ఇది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను మీకు యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అడుగుతున్నా. వాట్ ఈస్ చేయబో అని క్వశ్చన్ అడిగాను నేను. సో అంటే ఇక్కడనే వాళ్ళు చాట్ జీపీని ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ మోర్ లైక్ విచ్ గివ్ యూ ఆన్సర్స్. ఆ వచ్చిన ఆన్సర్ ని మన డేటాలో వాడుకుందాం. మన నోట్ ప్యాడ్ లాగా ఉంటుంది, అందులో వాడుకోవడము, దాన్ని పాలిష్ చేయడము. ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్. అయిపోయింది, విల్ క్రియేట్ అనదర్ వన్. ఇది కూడా ఫ్యూచర్ లో పేడ్ తీసుకోవాల్సి వస్తుంది మనం, ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది మనకు. దాన్ని వాడితే మనకు అర్థమవుతుంది. సో వన్స్ యూ స్టార్ట్ అన్ ఏజెన్సీ, స్టూడెంట్గా అయితే అవసరం లేదు, బట్ వన్స్ యూ స్టార్ట్ అన్ ఏజెన్సీ ఇట్స్ గుడ్ టు యూజ్ దీస్ ఆల్ ప్రీమియం టూల్స్ which will improve your performance. కంటెంట్ క్యాలెండర్ కూడా చేయొచ్చండి ఇక్కడ. వన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ అయిపోతే మనకు టీమ్ తో కూడా కొలాబరేట్ చేయొచ్చు. ఇది డెస్క్టాప్ యాప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, డన్. ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఒక ఎంటీ పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ ఎంటీ పేజ్ లో నేను కంటెంట్ రాస్తున్నా. జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈ టాపిక్ గురించి నేను రాయాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే
ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్. ఇక్కడ స్లాష్ అని టైప్ చేశానండి. సో ఇక్కడ స్లాష్ అని టైప్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి మీకు. మీరు హెడ్డింగ్ యాడ్ చేయాలా, టెక్స్ట్ యాడ్ చేయాలా, నంబర్స్ లిస్ట్ రాయాలా, 2Ds లిస్ట్ రాయాలా, ఈ విధంగా వస్తుంది అనమాట. నంబర్స్ లిస్ట్ అనుకుందాం. ఓకే, వాట్ ఈస్ జియో, వేర్ ఇట్ ఈస్ యూస్డ్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ SEO. అయిపోయిందా? సో ఈ విధంగా స్లాష్ వాడితే నీకు ఏమేమి కావాలో అది వస్తుంది. ఇక్కడ స్లాష్ అన్న మళ్ళీ హెడ్డింగ్ 2 వస్తుంది. నౌ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ జియో అంటే ఒక ఇక నాకు జియో గురించి తెలియదు, నాకు కంటెంట్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు స్లాష్ వాడినా కదా, స్పేస్ వాడండి. స్పేస్ వాడితే ఏమొచ్చిందండి మీకు? వాట్ యూ గాట్ ఇట్? వాట్ యూ గాట్? ఆస్క్ ఏ ఎనీథింగ్. నేను ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి వాట్ ఈస్ జియో అని అడుగుతున్నా, అది ఆన్సర్ ఇస్తుంది నీకు. ఆన్సర్ని అక్కడ వాడుకోవచ్చు నువ్వు. ఇస్తున్నాడు వీడు జెనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బ్లా 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 ఇచ్చాడు. ఇది నీకు ఓకే అనుకుంటేనే యాక్సెప్ట్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి
హలో గైస్, సారీ, చాలా వాడుతున్నా కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా. ఇట్స్ గోయింగ్ ఓకే. సో నోషన్ అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. రైట్. సో ఒక పేజ్ క్రియేట్ చేసాము, అందులో మనము బుల్లెట్స్ యాడ్ చేసాము. తర్వాత ఇందులో కూడా ప్రాంప్టర్ ఉంది, దాని నుంచి కంటెంట్ తీసుకున్నాము. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు యూ కెన్ సెలెక్ట్ ఇమ్మీడియట్ ఇక్కడ ఆస్క్ ఏ అనే ఆప్షన్ వస్తుంది. కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ ఆప్షన్ గైస్? కెన్ యూ సీ దిస్ ఆప్షన్ ఆస్క్ ఏఐ? ఎస్ సార్. ఇది క్లిక్ చేస్తే మీకు ఇంప్రూవ్ రైటింగ్, తర్వాత ఫిక్స్ స్పెల్లింగ్, గ్రామర్, మేక్ షార్టర్, ఇది కొంచెం షార్ట్ చేయమంటే షార్ట్ చేస్తుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. షార్ట్ చేసేసింది. ఇది నీకు ఓకే అనుకుంటున్నా ఓకే, షార్ట్ చేసిన వర్షన్ మంచిగా ఉందంటే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ డిస్కార్డ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఓకే. ఇంకా ద సెలెక్టెడ్ పోర్షన్ అగైన్ ఆస్క్ ఏఐ, యూ కెన్ ఆస్క్ ఇంప్రూవ్ రైటింగ్, ఫిక్స్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. అంటే మీరు సొంతం కంటెంట్ రాశారు, ఇప్పుడు మీకు గ్రామర్లీ అవసరం లేదు, ఇక మీకు ఇది చేస్తుంది యాక్చువల్గా. సింప్లిఫై లాంగ్వేజ్, చేంజ్ టోన్, దీన్ని క్యాజువల్గా చేస్తావా, కాన్ఫిడెంట్ చేస్తావా, ఫ్రెండ్లీగా చేస్తావా, యూ కెన్ డూ ఇట్. ఆర్ యూ కెన్ ట్రాన్స్లేట్ టు ఫ్యూ లాంగ్వేజెస్. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తారు. ఐ వాంట్ గో ఫర్ జాపనీస్, నేను జాపనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ట్రాన్స్లేట్ చేస్తుంది సిరీస్. ఇన్సర్ట్ బిలో, డన్. ఓకే. సో మనం కాంటెంట్ రాసుకోవచ్చు, నచ్చినట్టు ప్రాంప్ట్ ఇవ్వచ్చు, ఇచ్చిన ప్రాంప్ట్ కాంటెంట్ ని మాడిఫై చేసుకోవచ్చు. అగైన్ స్లాష్ కొడితే నీకు మస్తు ఆప్షన్స్ ఇస్తున్నాడు వాడు. మీటింగ్ నోట్స్, టెక్స్ట్, హెడ్డింగ్స్, బుల్లెట్ లిస్ట్, టు డూ లిస్ట్, పేజ్ చేయడము, ఇలాంటి కాల్ అవుట్ చేయడం, కోడ్ చేయడం, టేబుల్. ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్, యూ కెన్ ఇన్సర్ట్ ఎ టేబుల్. Yes, ask me any question. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? మా స్క్రీన్ కనిపిస్తలేదా గైస్? కాంట్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ 2 rows 2 columns వచ్చినాయి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇంకో కాలం కావాలంటే ఇంకో కాలం చేసుకోవచ్చు, ఇంకో రో కావాలంటే ఇంకో కాలం. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. ఇది నీ పర్సనలైజ్డ్ డేటా, యూ కెన్ యూజ్ దిస్, అంటే మన కోసం. All of you clear with this? What you can do with Notion AI? ఎస్ సార్. ఇంకా బెటర్ వర్షన్, ఇంకా ఏం చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయండి. ఇది చూస్తే మీకు అర్థమైతే నోషన్ AI కెన్ డూ మెనీ థింగ్స్ అని. స్టూడెంట్ ప్లానర్, careers page, performance reviews, కంపెనీ డేటాబేస్, హ్యాబిట్స్ నువ్వు ప్రాపర్గా చేస్తున్నావు. మనం చాలా వరకు రాసుకుంటాం కదా, ఈ రోజు జిమ్కి వెళ్ళాలి, ఈరోజు వాకింగ్ చేయాలి, ఈరోజు ఏ టూల్ నేర్చుకోవాలి, అలాంటి టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇవి చూడండి ఎలా ఉందో. ఇగో రీడింగ్, నువ్వు వీక్ 7 days ఉంది, డన్ ఆర్ నాట్, దాన్ని బట్టి నీకు రిపోర్ట్ ఇస్తుంది, నువ్వు ఎంత పర్ఫార్మ్ చేసినావు, ఏం చేసినావు అని రిపోర్ట్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ విత్ అనలిటిక్స్ ఆల్సో. If you want, you can use this habits tracker, and inbuilt ఇచ్చారు వాళ్ళు, అది యాడ్ అయిపోతుంది నీకు. హ్యాబిట్స్ ట్రాకర్ యాడ్ అయిపోయింది, దాన్ని నీకు తగ్గినట్టు మళ్ళీ మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ యూ. ఆర్ఎల్స్ మీ టీమ్కి కూడా మీరు కొలాబరేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకో టెంప్లెట్ చూద్దాం. సోషల్ మీడియా క్యాలెండర్ అన్నాం కదా, ఆ క్యాలెండర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డైలీ టాస్క్ మేనేజ్మెంట్, ఏ రోజు ఏం చేస్తున్నాము. దిస్ లుక్ లైక్ ఎ సోషల్ మీడియా క్యాలెండర్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. సో స్పెండ్ చేయండి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఓకే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ యువర్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? Clear, right? Okay. మీటింగ్ నోట్స్ అండి. ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ మీట్ మనం ఉన్నాము, ఆటోమేటిక్గా ట్రాన్స్క్రైబ్ అనేది అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ ట్రాన్స్క్రైబింగ్.
ఓకే, దీనికి సపరేట్ కాదు, మనకేం అవసరం లేదు సపరేట్. గూగుల్ మీట్ మాట్లాడినా, జూమ్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ మీటింగ్ అనేది ట్రాన్స్క్రైబ్ అవుతుంది. సో యూ డోంట్ నీడ్ సపరేట్ టూల్స్. జూమ్ అనేది ఫతూమ్ అనేది వాడుతుంది ప్లగిన్, సో ఆటోమేటిక్గా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. యూ డోంట్ నీడ్ సపరేట్ థింగ్స్. Workflow automation. How many of you know about Zapier? Do you know anything about Zapier? Anybody? No, sir. Okay. Awesome tool ఇది. ఇది ఆటోమేషన్ కి పనికి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకు we have you know what, we have a calendar, we have some other tool. One example will show you. ఇక్కడ మనకు ఒక ఫేస్బుక్ లీడ్ వచ్చిందండి. మనం యాడ్స్ ద్వారా క్రియేటెడ్ 1 FB లీడ్. ఓకే, ఈ FB లీడ్ ఎక్కడ ఉంటుంది? నీకు ఫేస్బుక్ యాడ్ మేనేజర్లో ఉంటుంది, అంతేనా? ఫేస్బుక్ యాడ్ మేనేజర్లో ఉంటుంది. నెక్స్ట్ లేదంటే వెబ్సైట్ లీడ్ ఉంది. డైరెక్ట్ వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేశారు. కాంటాక్ట్ ఫామ్. సో ప్రస్తుతానికి మీరు ODMTకి వచ్చేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మాకు మెయిల్ వస్తుంది అనమాట. నేను ఈ మధ్య చాలా బ్రౌజర్ యాడ్ చేశానండి, దానివల్ల కూడా అవుతున్నట్టుంది. టు ఎక్స్ప్లోర్ మెనీ టూల్స్, దట్స్ వై ఇట్స్, అదర్వైజ్ మై ల్యాప్టాప్ ఇస్ వెరీ ఫాస్ట్. యా, ఫ్రీడమ్ అని క్లిక్ చేసినప్పుడే వెన్ యూ ఫిల్ ద ఫామ్ నాకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది అనమాట. ఓకే, బట్ మెయిల్ నుంచి మేము మాన్యువల్గా కాల్ చేయాలి. సేమ్ థింగ్ ఫేస్బుక్ లీడ్ అయినా సరే నీకు అక్కడ వస్తుంది, కాల్ చేయాలి. అలా కాకుండా నాకు ఏ విధంగా కావాలి ఆటోమేషన్ అంటే, కస్టమర్ షుడ్ గెట్ అన్ ఈమెయిల్ ఇమ్మీడియట్ గా. లీడ్ వచ్చినా ఇక్కడ కాంటాక్ట్ వచ్చినా ఈ షుడ్ గెట్ అన్ ఈమెయిల్. షుడ్ గెట్ అన్ ఈమెయిల్, ఇదొకటి. సెకండ్ వచ్చేసి షుడ్ గెట్ అ మెసేజ్ ఆన్ వాట్సాప్. ఇప్పుడు బాగుంటుంది కదా, దిస్ ఇస్ గుడ్ రైట్? Yes, sir. కానీ FB లీడ్స్ అనేది సపరేట్ యాప్, ఈమెయిల్ ఈ సపరేట్ యాప్, కాంటాక్ట్ ఫ్రమ్ ఈ సపరేట్ యాప్, వాట్సాప్ ఈ సపరేట్ యాప్. ఇవన్నీ యాప్లు మాట్లాడుకోవడానికి రాదండి, వీరు వేరు వాళ్ళు. లైక్ దిస్ గై నో హిందీ, దిస్ గై నో ఇంగ్లీష్, సో దే కాంట్ టాక్. మరి ఇప్పుడు ఏం కావాలండి? వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే ఏం కావాలి? వాట్ యు నీడ్? ఇంటర్ఫేస్ కావాలి, కనెక్టింగ్ ఇంటర్ఫేస్, ట్రాన్స్లేటర్. సో దిస్ గై నో హిందీ, దిస్ గై నో ఇంగ్లీష్, someone should be there who talk both. ఈ ట్రాన్స్లేటర్ కావాలి. ఆ విధంగా డిఫరెంట్ యాప్స్ మాట్లాడుకోవాలంటే మనకున్న ట్రాన్స్లేటర్ వచ్చేసి జాపియర్. జాపియర్ ఈజ్ కనెక్టర్, ట్రాన్స్లేటర్ బిట్వీన్ ఎనీ 2 యాప్స్. ఏ 2 యాప్స్ మధ్యలో వాడు కమ్యూనికేషన్ చేస్తాడు అనమాట. మీరు చాలా వరకు వినిండొచ్చు వర్డ్ వెబ్ హుక్స్ అని. ఈ వెబ్ హుక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు యూజ్ టెక్నాలజీలో వెబ్ హుక్స్ ద్వారా ఈ ఇద్దరు మాట్లాడుకుంటట్టు చేస్తాడు. కాబట్టి జాపియర్ వెనెవర్, ఇక్కడ ఏమిటంటే ట్రిగ్గర్ యాక్షన్ అనే ఆప్షన్స్ ఉంటుంది. వెనెవర్ అ ఫేస్బుక్ యాడ్ లీడ్ ఇస్ ట్రిగర్డ్, యాక్షన్ షుడ్ బి హీ షుడ్ గెట్ అన్ ఈమెయిల్. వెనెవర్ అ వెబ్సైట్ కాంటాక్ట్ ఫామ్ ఇస్ ట్రిగర్డ్, దెన్ దట్ పర్సన్ షుడ్ గెట్ అ వాట్సాప్ మెసేజ్. ట్రిగ్గర్ అండ్ యాక్షన్ రూపంలో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ జాపియర్. జాపియర్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేయొచ్చు కొన్నిసార్లు, బట్ మొత్తం రాదు. తర్వాత డెఫినెట్ గా యూ హ్యావ్ టు గో ఫర్ పెయిడ్ వర్షన్. ఓకే, కానీ మన ఇండియన్ వాడే ఒకటి తయారు చేసిండు ప్యాబ్లీ అని, అది వాడండి, చాలా బాగుంటుంది. నేను వాడుతున్న ప్యాబ్లియా. జాప్లీ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇది కూడా బాగానే తీసుకుంటుండే, బట్ ఓకే ఇండియన్ కదా. మొత్తం ఆటోమేషన్ కదా సార్ ప్యాబ్లియా? అవును. జాపియర్ ఆల్సో సేమ్.
యాక్చువల్లీ జాపియర్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ వన్. మన ఇండియన్ వాడు తయారు చేసింది ఇది. అండ్ బట్ తక్కువ కాస్ట్ చేసింది అనమాట. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దీని మీద ఇప్పుడు చెప్తే మొత్తం అయిపోదు, దీని మీద సపరేట్ క్లాస్ చేస్తా. బట్ నేను చూపిస్తాను యాక్షన్స్ ఎలా ఉంటది అన్నది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను వెబ్సైట్ లో వాడుతున్న కాంటాక్ట్ ఫామ్ కూడా ఫ్యాబ్లీ నుంచి తీసుకున్న ఫామ్ బిల్డరే. ఫ్యాబ్లీలో మీకు డిఫరెంట్ ఉంటాయి. మోస్ట్ థింగ్ ఈస్ ద ఫ్యాబ్లీ కనెక్ట్. దీని గురించి నేను చాలా డీటెయిల్ వీడియోస్ చేస్తాను మీకు. ఇప్పుడు ఐ టెల్ యూ ఒక యూస్ కేసు చూద్దాం. ODMలో పేమెంట్స్ అని ఆప్షన్ పెట్టినాం గాయస్. సో ఇప్పుడు ఈజీగా కస్టమర్ స్టూడెంట్ కెన్ కమ్ హియర్ అండ్ పే ఆన్లైన్. ఇప్పుడు మీరు పేమెంట్కి వచ్చి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వెళ్ళిపోయింది, రాజర్ పేకి వెళ్ళిపోయింది. అండ్ కస్టమర్ ఫిల్ ద డీటెయిల్స్, పే చేసిన తర్వాత మళ్ళీ ODMP థ్యాంక్ యూ పేజ్కి వస్తుంది. ఓకే, నౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, UPI కార్డ్, EMI ఆప్షన్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. పేమెంట్ చేసినాక మళ్ళీ థ్యాంక్ యూ పేజ్కి వస్తుంది. కానీ ఇక్కడ స్టూడెంట్కి ఆటోమేటిక్గా ఈమెయిల్ వెళ్ళాలి, తర్వాత జూమ్ లింక్ వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలండి? వాట్ యూ హ్యావ్ టు డూ? Both are different apps. Then what should do? Use Zapier or Pabbly. Yeah, use Zapier or Pabbly so that both will talk. ఇక్కడ ఆయనకు చెప్పాలి. I'll show you that use case then చెప్తా చూడండి. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ వర్క్ ఫ్లో అని చేయాలి. ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ వర్క్ ఫ్లోస్. 202 టాస్క్ డన్, 202 ఫ్రీ టాస్క్ కన్జ్యూమ్డ్. ఇక్కడ నేను FB లీడ్ గురించి ఒకటి చేశాను. ఎవరైతే కాంటాక్ట్ ఫామ్ చేసో వాళ్ళకి మెయిల్ పంపిస్తున్నాను. ఎవరైతే మాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందో వెబ్సైట్ త్రూ, ఆటోమేటిక్గా వాళ్ళకు వెళ్ళిపోతుంది అనమాట మెసేజ్. దిస్ ఇస్ అనదర్ వన్. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కూడా చూపిస్తానండి. క్రియేట్ వర్క్ ఫ్లో, ఇది వర్క్ కాదు, జస్ట్ చూపిస్తా అంతే. పేమెంట్స్ క్రియేట్. అలాగే మన బ్యాక్ ఎండ్ వాళ్ళకి వాట్సాప్ కూడా వెళ్తుందా అండి దీనివల్ల? వెళ్తుంది, వాట్సాప్ కూడా వెళ్ళిపోతుంది. మెయిల్, వాట్సాప్, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ దిస్. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ట్రిగ్గర్ అండ్ యాక్షన్ అని చెప్పాను కదా. ట్రిగ్గర్ ఏంది బాయ్, ప్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నావు, ఏం ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నావు చెప్పండి. ఏం ట్రిగ్గర్ చేయాలి ఫస్ట్? ఇప్పుడు వాట్ వీ షుడ్ ట్రిగ్గర్ నౌ? వాట్ ఈస్ ద ప్రాబ్లం? కన్ఫర్మేషన్ మెయిల్ ఫర్ పేమెంట్స్, రైట్? పేమెంట్ ఎక్కడ వస్తుంది మనకు? పేమెంట్ ఎక్కడ వస్తుంది? రాజర్ పేలో వస్తుంది కదా. కాబట్టి ఆ యాప్ని సర్చ్ చేయాలి మీరు. ఇక్కడ అన్ని యాప్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే జనాలు ప్రపంచంలో ఎన్ని యాప్స్ వాడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇన్ని ఉన్నాయి. మన జీవితం సరిపోదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. ఓకే, సో రాజర్ పే ఎప్పుడైతే ఇక్కడ పేమెంట్ వచ్చిందో నాకు అక్కడ కావాలి ట్రిగ్గర్ ఈవెంట్. ఇగో ఇన్వాయిస్ పేడ్, triggers when the order is paid. ఓకే, ఇక్కడ వెబ్హుక్ వస్తుందండి. ఆర్డర్ పేడ్ అయినప్పుడు అయిపోయి కదా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఇది కాపీ చేసుకొని వెళ్ళి నువ్వు ఏం చేయాలనుకున్న యాక్షన్ వాట్సాప్ పంపించాలనుకున్నావా, ఆ వాట్సాప్ టూల్ ఏడుందో అక్కడ ఇది పేస్ చేయాలి. అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఇది ఎప్పుడు పే అయిందో ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు నీకు మెయిల్ వెళ్ళాలనుకోండి, జీమెయిల్ కా చూడండి, లాగిన్ టు రాజర్ పే అకౌంట్ అండ్ నావిగేట్ ద వెబ్బుక్ సెక్షన్ అవైలబుల్ అండ్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఇది చేయమంటుండు. అజన్ నాట్ వి డిడ్ ఇట్. అయిపోయిన తర్వాత యాక్షన్, ఏం చేయాలి యాక్షన్, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. నువ్వు మెయిల్ సింప్ వాడుతున్నావు అనుకో, ఒక మెయిల్ పంపించుకోడు. లేదంటే నార్మల్ జీమెయిల్ నుంచి పంపించంటే జీమెయిల్ నుంచి పంపించుకోడు. లేదంటే నేను డబుల్ టిక్ అని వాడుతున్నాడు, వాట్సాప్ డబుల్ టిక్. ఇక్కడ నుంచి ఒక వాట్సాప్ పంపి ఏం చేయాలనుకుంటున్నావు. ఆల్రెడీ మనం టెంప్లెట్స్ వాడతాం. ఆ టెంప్లెట్ మెసేజ్ సెండ్ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్. బట్ ఇది పంపించాలంటే నేను నా డబుల్ కిక్ కనెక్ట్ చేసుకుని పంపిస్తే అయిపోతుంది. ఓకే, దీని గురించి నేను డీటెయిల్ వీడియో ఇస్తా. మీకైతే యూస్ కేసు అర్థమైందా, ఇది ఎట్లా వాడతారని అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఈ విధంగా మీకు ఏ 2 యాప్స్ సంబంధించి చేయాలన్నా చేయొచ్చు. సో మీరు ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. ఆటోమేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ మనం మాన్యువల్ గా చేయలేము కాబట్టి ఆటోమేషన్ ఇస్ ఇంపార్టెంట్. జాపియర్ ఈస్ ఎక్స్పెన్సివ్, యూజ్ ప్యాబ్లీ కనెక్ట్. ప్యాబ్లీ కనెక్ట్ ఈ మధ్య 1 టైం పేమెంట్ కూడా తీసుకుంటే ఇనిషియల్ గా మీకు కొన్ని ఫ్రీ చేసుకోవచ్చు, but later you can go for a paid one. Okay, this is about workflow automation
మీ ఇమాజినేషన్ దేనికైనా ఏమన్నా చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఏఐ కంటే ముందు, ఈ 50 days కంటే ముందు ఫస్ట్ ఐ సాట్ ఆన్ దిస్ ఫ్యాబ్లీ ఓన్లీ. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్ ఆఫ్ అ సడన్ అగైన్ ఏఐ వచ్చింది, కంప్లీట్లీ దీనిలో కూర్చున్నారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఫ్యాబ్లీ ఆటోమేషన్? నో క్వశ్చన్? రైట్, వీడియో జనరేషన్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. గ్రాఫిక్ డిజైన్ క్యాన్వా యు నో ఇట్, బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ChatGPT is doing better, Gemini is giving, GenSpark is giving, now Canva is only outdated. Final ga data visualization. Okay, it's similar to this. మనం స్ప్రెడ్షీట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇట్స్ సిమిలర్ టు దాట్. బట్ ఇది ఒక్కసారి ఇది కూడా చూద్దాం, సో దట్ ఇట్ విల్ బి హ్యాపీ. డేటా విజువలైజేషన్ కి డెక్ పైలట్ అనే టూల్ ని వాడదాం. You can try another as well. The easiest way to visualize data. ఇది చూడండి, సిమిలర్ టు దాని ఒక రా డేటా తీసుకొని అప్లోడ్ చేశారు, అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దాట్. రిపోర్ట్ చేసి ఇస్తుంది అదంతే. అంటే నీ టాబ్లెట్ ఫార్మాట్ లో ఉన్న డేటాని విజువలైజ్ చేసి ఇస్తుంది. అది మనకు చాలా రేర్ అవసరం వస్తుంది అండి, బట్ నేను ఆల్రెడీ ఒక డేటా ఇచ్చాను, అది ఆటోమేటిక్గా సమ్మరైజ్ చేసి ఇచ్చేసింది అన్నమాట. సెలెక్ట్ ఫైల్. ఇక్కడ ఒక శాంపుల్ డేటా వచ్చింది, నాకు ఉంది శాంపుల్ డేటా ఇచ్చాను. సమ్మరైజ్ ద రిపోర్ట్, జనరేట్. It takes some time and it will give you visual report. ఇలాంటి అవసరం వచ్చినప్పుడు you can use this. ఓకే, రైట్. దీస్ ఆర్ ప్రస్తుతానికి అయితే ఉన్న ఏ టూల్స్ అన్ని కూడా వీటి కిందకే వస్తాయండి. ఎన్ని టూల్స్ వచ్చినా మీరు సింపుల్ అర్థం చేసుకున్నా అది దేని కిందకి వస్తుంది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ChatGPT లాంటివి వచ్చినా అవి చాట్ బోర్డ్ కిందకి వస్తున్నాయి. ఓకే, ఎవరైనా పీపీటీ పీడిఎఫ్ గురించి మాట్లాడితే ప్రజెంటేషన్ కిందకి వస్తుంది. కోడింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ us. ఈమెయిల్ కూడా అవసరం లేదు మనకు. ఓకే, ఈమెయిల్ కి ఇంకొకటి కూడా ఉందండి, యాడ్ ఆన్. ఇది దిస్ ఇస్ కాల్డ్ సైడర్ అండి. దిస్ ఇస్ కాల్డ్ సైడర్. ఇది నీ ChatGPT వాళ్ళతో సహా వచ్చిందనమాట. సేమ్ ఇప్పుడు మనం కోపైలట్ ఎట్లా ఉంది, సేమ్ లైక్ కోపైలట్ ఉంది. ఇక్కడ కూడా ఏమని అడగొచ్చు, ఇగో అగైన్ వాట్ ఈస్ SEO అన్న, ఇట్ విల్ బి ఆన్సర్. అంటే నువ్వు బ్రౌజర్ లో ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడొచ్చు. లైక్ లెట్ మీ ఓపెన్ ODMT, యూ బెటర్ అండర్స్టాండ్ దిస్. ఐ ఓపెన్ ODMT, ఓపెన్ చేశాం కదా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కెన్ యూ సీ దిస్ ఆప్షన్? ఈ ఆప్షన్ కనిపిస్తుందా గైస్? ఎస్ సార్. రీడ్ దిస్ పేజ్ అంటున్నా నేను, రీడ్ చేసింది అది. ఓకే, సమ్మరైజ్ అని చెప్తున్నా. అంటే నీకు యు ఆర్ ఇన్ అ బ్రౌజర్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్. ఈ వెబ్సైట్ ఇది, దీని పాయింట్స్ ఏంటి ఇది అని చెప్తుంది. సో కోపైలట్ అండ్ ది సైడర్ ChatGPTతో కలిసి చేస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు మోడల్ కూడా చేసుకోవచ్చు. నీకు ఏ మోడల్ నుంచి, బై డిఫాల్ట్ సైడర్ ఫ్యూజన్ నుంచి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ GPT, క్లాడ్, జెమినై, డీప్సీక్, అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బ్రౌజర్ బేస్డ్ ఆన్సర్స్ కావాలంటే రాసుకోండి. కోపైలట్ ఒకటి ఉంది, సైడర్ ఒకటి ఉంది. సైడర్ ఏంటంటే కోపైలట్ ఓన్లీ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో వస్తుంది, క్రోమ్ లో కూడా రావాలంటే సైడర్ వాడండి. సో మీరు బ్రౌజర్ లో ఉంటేనే ఆన్సర్ చేసుకోండి. యూ డోంట్ నీడ్ టు గో టు ChatGPT సమ్వేర్ ఎల్స్. యాజ్ యూర్ అన్ బ్రౌజర్, ఇక్కడ కూడా ఏ వాడుకోవాలంటే ఇది పనికి వస్తుంది మీకు. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇంకేదైనా ఫైల్ అప్లోడ్ చేసి దాని నుంచి క్వశ్చన్ అడగవచ్చు నువ్వు. అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు రీడ్ ద పేజ్, అండ్ అన్ని క్వశ్చన్స్ ఇస్తుంది. రైట్. అండ్ ఇమేజెస్ కోసం మనం మిడ్ జర్నీ వాడినా, మీరు ఇంకో టూల్ ట్రై చేయొచ్చు.
రైటింగ్ కోసం రైట్ సోనిక్ వాడినాం, వీ కెన్ ట్రై అనదర్ వన్. స్ప్రెడ్ షీట్స్ కోసం బ్రిక్స్ వాడినాం మ్యామ్. క్యాలెండర్ మాట్లాడుకున్నాం ఈరోజు, ఏదైనా డాక్టర్స్కి కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన మీటింగ్ సెట్ చేయాలంటే ఎట్లా చేయాలన్నది. నోషన్ ఏఐ, దిస్ టూల్ యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, అండ్ చాలా ఉపయోగపడుతుంది మనకి ఫ్యూచర్గా. నోట్ ప్యాడ్లు, ఎక్సెల్ షీట్స్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దట్ యూ కెన్ ప్లాన్ బెటర్. మీటింగ్ నోట్స్ అది బై డిఫాల్ట్, మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేషన్ గురించి టాబ్లీ డిస్కస్డ్, అండ్ టాబ్లీ గురించి నేను ఫుల్ ట్యూటోరియల్ చేస్తాను. దానికి 50 వీడియోలు చేసినా సరిపోదు, దాని గురించి అన్ని ఉన్నాయి. సపరేట్ ప్లేలిస్ట్ అని క్రియేట్ చేసి పెడతాం. వీడియో కోసం మనం ఆల్రెడీ యూజ్డ్ మిడ్జర్నీ, యూ కెన్ ట్రై రన్వే, LM, హైజెన్, క్లింగ్ AI, యూ కెన్ ట్రై దిస్. నేను ఇంకా వీడియో గురించి దర్ ఇస్ వన్ టూల్ యాక్చువల్గా, దాని గురించి ఫుల్ వీడియో చేస్తా. యాక్చువల్గా మీకు చెప్పను, బట్ డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేస్తా. అది 2 to 3 hours వీడియో ఉంటుంది. కంప్లీట్ యానిమేషన్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది ఐ స్పెండ్ టైమ్ అండ్ మేక్ ఇట్ ఆన్ దట్. గ్రాఫిక్ డిజైనర్కి మనకు ఇవన్నీ ఏం అవసరం లేదు. ChatGPT అండ్ జెన్స్పార్క్ ఈజ్ ఎనఫ్. విజువలైజర్ అండ్ డెక్ పైలట్ మనకు చాలా తక్కువ అవసరం వస్తుంది, బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ యూజ్ దిస్. దిస్ ఈస్ అబౌట్ ఆర్ ప్రొడక్టివ్ టూల్స్. ఇట్ కెన్ గో బియాండ్ 100 tools ఆల్సో. ఎన్ని టూల్స్ ఉన్నా మనకు మాక్సిమం అవసరం వచ్చేది ఒక 10-15 tools కంటే ఎక్కువ అవసరం రాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ChatGPT తర్వాతనే బియాండ్ యూ కెన్ ట్రై ఎనీథింగ్ ఎల్స్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ప్రొడక్టివ్ టూల్స్? Yes, no questions. సార్ ఫ్యాబ్లీ ఒక అకౌంట్ తో డిఫరెంట్ కంపెనీస్ కి చేయొచ్చా, లేకుంటే డిఫరెంట్ అకౌంట్స్ తీసుకోవాలా సార్? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఫ్యాబ్లీ ఆటోమేషన్ ఉంది కదా, ఒక అకౌంట్ తో డిఫరెంట్ కంపెనీస్ కి చేయొచ్చా ఆటోమేషన్? చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి కనెక్ట్ కావాలనుకున్నప్పుడు ఆ వాట్సాప్కి కనెక్ట్ కామంటది, ఆ జీమెయిల్కి కనెక్ట్ కామంటది, కాబట్టి నో ప్రాబ్లం, చేయొచ్చు. వన్ అకౌంట్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్, బిఫోర్ వి గో ఫర్ క్వశ్చన్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ నేను తయారు చేస్తా గైస్. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ని బట్టి ఈ రోజు మనం కొత్తగా ఈ రోజు కొత్తగా డిస్కస్ చేసిన టూల్స్ ఏంటి ఒకసారి చెప్పండి. కంప్యూటర్ ఇన్ చాట్ యాజ్ వెల్. ఈ రోజు నేర్చుకున్న టూల్ కొత్తగా నోషన్ ఒకటి, ఇంకా క్యాలెండర్, కోపైలట్, సైడర్. ఇవన్నీ మీరు ట్రై చేయాలి. మరి మీకు 2 days టైం ఉంది. యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్. సో వెన్ యూ కమ్ బ్యాక్ మండే, ఇక మళ్ళీ నేను టూల్ గురించి మాట్లాడదు ఉండదు. ఐ టాక్ మోర్ అబౌట్ దట్ కేస్ స్టడీ ఆర్ ద ప్రాజెక్ట్. అప్పుడు మీరు చాలా పెద్దగా ఆలోచించాలా, ఈ ప్రాజెక్ట్ నేను ఇది వాడితే బాగుంటుంది. అబ్వియస్ గా మనం కొంచెం పెద్దగానే ట్రై చేద్దాం ఆ ప్రాజెక్ట్. అగైన్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ChatGPT ఓన్లీ. నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి నేను మిమ్మల్ని అడుగుతా, యూ కీప్ ఆన్ ట్రైయింగ్ ఇట్. ఓకే, let me stop the recording.